లేకుండా చేసేస్తానన్న ట్రంప్ ఒక్కసారికి ఎందుకు వెనక్కి తగ్గారు? ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల శాంతి ప్రణాళికలో అసలు ఏముంది? ఇరాన్లో షియా ముస్లింలు సంబరాలు చేసుకుంటుంటే ఇది యుద్ధానికి ముగింపు కాదు అని ఇరాన్ సైన్యం హెచ్చరించడం దేనికి సంకేతం? మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే ఇరాన్లో భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఎందుకు అడ్వైజరీ జారీ చేస్తుంది? అసలు 2 వారాల గడువు తర్వాత ఏం జరగబోతోంది? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ మేజర్, మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు రామ్మోహన్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఎకనమిస్ట్, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. రవి సోమ గారు ఇజ్రాయెల్ నుంచి మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. సార్, ముందుగా మేజర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇరాన్ని రాతయుగంలోకి నెట్టేస్తాను అని ప్రకటించిన ట్రంప్ గంటన్నర ముందే ఎందుకు ఈ స్టేజ్ పేరుకు ఒప్పుకున్నారు? అసలు నిజంగానే పాకిస్తాన్ చైనా మధ్యవర్తిత్వ ఎఫెక్ట్ అనుకోవాలా, లేక అమెరికా ఎకనామిక్ పడుతున్న ఎఫెక్ట్ అనుకోవాలా? ట్రంప్ మీద, అమెరికా మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పడింది. నాట్ ఓన్లీ ఆన్ అమెరికా, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ ఆన్ ట్రంప్ పర్సనల్లీ ఆల్సో. కారణం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఉన్నటువంటి అమెరికా చరిత్రలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ తెచ్చుకోనేటువంటి బ్లేమ్ అనేటువంటిది ఇప్పుడు ట్రంప్ మీద పడింది. ప్రపంచానికి ఈ దుస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ట్రంప్. ఎందుకంటే అక్కడ యుద్ధం ఏమో 3 దేశాల మధ్య జరుగుతుంది, దాని యొక్క ఫలితం ఏమో మొత్తం ప్రపంచం అంతా కూడా అనుభవిస్తుంది. హార్ముజ్ జలసంధి అనేటువంటిది మూసుకుపోవడం అనేటువంటిది విపరీతమైనటువంటి ప్రెషర్ని క్రియేట్ చేసిందండి. అందు గురించి ఇది ప్రీ డ్రామాటిక్ డెలివరీస్. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే, ఇరాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను, ఈ రోజు రాత్రికి సర్వనాశనం చేసేస్తాను, రాతి యుగంలోకి పంపించేస్తాను, ఇవన్నీ కూడా ఏంటి అంటే డ్రామాటిక్ డైలాగ్స్. ట్రంప్ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ తెలుసు. అవి పాకిస్తాన్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటి విషయము ప్రీ ప్లాన్లో భాగమే. సీజ్ ఫైర్ అనేటువంటిది ప్రీ ప్లాన్లో భాగమే. కాబట్టి ఒక బ్యాక్ స్టెప్ వేసే కంటే ముందు ఒక ఫెరోషియస్ డైలాగ్, వార్నింగ్ అనేటువంటిది ఇవ్వాలి అనేటువంటిది. ఎప్పుడు కూడా కొడతాను అనేటువంటి వాడు ట్రంప్ లాంటి వాడికి 10 సార్లు కొడతాను అని 10 సార్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆటోమేటిక్గా దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ ఇన్ యాక్షన్స్, సింపుల్. బట్ ట్రంప్ ఇక్కడ అవాయిడ్ చేయాలనుకుంటున్నది ఏంటి అంటే, ఈ వాంటెడ్ టు అవాయిడ్ ఎ బిగ్ వార్. కారణం ఏంటి అంటే, అది అమెరికా ఈజ్ నాట్ క్యాపబుల్ అనేటువంటిది కాదు, అమెరికా మీద పడబోతున్నటువంటి ఎకనామిక్ ప్రెషర్ అటువంటిది. రెండవది, ఇరాన్ అనేటువంటిది చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పేసి అనొచ్చు. అంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు అనుకున్న సాధించారు. ఏంటి అంటే, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉందో, ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని టాక్టికల్గా వాళ్ళు బంధించడం అనేటువంటిది ఒక ట్రంప్ మీదే కాదు, అమెరికా మీద కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే గతంలో ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. అవునండి, ఎప్పుడైనా మాట్లాడుకోవడమే కానీ దాని ఎఫెక్ట్ పెద్దగా మనం చూస్తుంది లేదు. బట్ ఈ యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ సెకండ్ డే నుంచే స్టార్ట్ అయింది కదా. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మారుమూల దీని ఎఫెక్ట్ తగిలింది. దీని గురించి మాట్లాడుకునే పరిస్థితికి అందరూ కూడా వచ్చేస్తారు. అండ్ ఇరాన్ ఎక్కడ పట్టుకోవాలో అక్కడ కరెక్ట్ గా పట్టుకుందండి. అందుకే ఇప్పుడు ఈ రోజు అమెరికాని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి, అమెరికాకి ఆ కెపాసిటీ లేదని కాదు, వార్ చేయాలంటే ఫుల్ ప్లెజ్డ్ వార్ చేయగలదు, ఇరాన్ని నామరూపాలు లేకుండా చెయ్యగలదు. కానీ చేస్తాదా అనేటువంటిది అట్ వాట్ కాస్ట్? కాస్ట్ మ్యాటర్స్ అండి. నువ్వు యుద్ధం నెగ్గిన తర్వాత అక్కడ వెనకాల చూసిందంతా నష్టమే. అమెరికాకి తీవ్రమైనటువంటి నష్టం. అవసరం ఇలాంటి గెలుపు? సో ఘోరమైనటువంటి గెలుపు ఉంటుందండి అక్కడ. లేకపోతే సంబరాలు చేసుకునేటువంటి గెలుపు ఉండదు అమెరికాకి. ఎందుకంటే విపరీతమైనటువంటి ఖర్చు, దానివల్ల జరిగేటువంటి ఇంపాక్ట్, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని ట్రంప్ ముందుకు వెళ్ళాడు తప్ప ఎంత డిగ్నిఫైడ్గా బ్యాక్ స్టెప్ వేయాలో అర్థం కావడం లేదు. ఇటువంటి సమయంలో పాకిస్తాన్ అనేటువంటి ఒక బూచిని తీసుకుని వచ్చి అతను ఎలా చెప్తే అలాగా. అందు గురించి అతను షహబాజ్ చేసినటువంటి ట్వీట్లో చూడండి, డ్రాఫ్ట్ అనేటువంటిది తొలగించలేదు. అది సాధారణంగా ఎక్కడ జరుగుతుంది అంటే, మన ఆఫీసులోనో కార్పొరేట్ ఆఫీసుల్లోనో కింద మేనేజరు ఒక డ్రాఫ్ట్ పంపిస్తాడు పై మేనేజర్కి, ఆయన రిపోర్టింగ్ మేనేజర్కి వితౌట్ చేంజింగ్ ద డ్రాఫ్ట్ అనేటువంటి పదాన్ని తొలగించకుండా ఫార్వర్డ్ చేస్తాడు. ఇటువంటి క్లరికల్ మిస్టేక్లు కార్పొరేట్ ఆఫీసులో అవుతాయి, నాట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫీసు. అటువంటిది
షహబాజ్ షరీఫ్ ఇచ్చినటువంటి ఆ యొక్క ట్వీట్లో డ్రాఫ్ట్ అంటే అది ఇంటర్నల్ డ్రాఫ్టా ఎక్స్టర్నల్ డ్రాఫ్టా అంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి డ్రాఫ్టా లేకపోతే ట్రంప్ పంపించాలి అని అనుకున్నటువంటి డ్రాఫ్టా ఆ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చూడండి. ఇట్స్ వెరీ పాలిష్డ్ లాంగ్వేజ్. డెఫినెట్లీ దట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ద ఆరిజిన్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ క్రికెటర్లు మాట్లాడేటువంటి ఇంగ్లీష్ ఎలా ఉంటుందో మనకు తెలుసు, వాళ్ళ యొక్క వొకాబులరీ ఎలా ఉంటుందో మనకు తెలుసు. అంతటి పాలిష్డ్ ఇంగ్లీషు మరి నిజంగా పాకిస్తాన్ ఇస్లామాబాద్ ఆరిజినేటెడేనా అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ పెర్ఫెక్ట్గా ట్రంప్ ఇటు ఈ మొత్తం విషయంలో నెగోషియేషన్ చేయగలిగినటువంటి దేశాలు 3 ఉన్నాయి. ఇటు చైనా, రష్యా, ఇండియా. ఇండియాకి ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు, చైనాకి ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు, రష్యాకి ఆ క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. ఈ క్రెడిట్ ఎందుకు ఏమాత్రం కూడా ప్రపంచ దేశాల యొక్క నోటిలో చర్చలో లేనటువంటి పాకిస్తాన్కి ఇస్తే పెద్దగా హామ్ జరగదు. కాబట్టి ఆ పాకిస్తాన్ని ఒక్కసారిగా టిష్యూ పేపర్ కింద వాడి వదిలేయడం అనమాట అండి. అన్నిటికంటే పెద్ద హాస్యాస్పదమైనటువంటి విషయం ఒకటి చూడండి. ఒకవేళ గనక ఈ పీస్ నెగోషియేషన్ గనక ఫెయిల్ అయ్యింది అంటే ఇప్పుడు భుజాలు చరుచుకుంటున్నటువంటి పాకిస్తాన్ బుర్ర తీసుకుని ఎక్కడికి పెట్టుకోవాలో కూడా అర్థం కాదండి. కారణం ఏంటి అంటే ఇలాంటి డమ్మీ పీస్లే కావాలి. ఇప్పుడు ట్రంప్ కూడా కావాల్సింది ఏంటి అంటే అవునంటే అవును, కాదంటే కాదు అనేటువంటి డమ్మీ పీస్ కావాలి. ఆ డమ్మీ పీసే. ఇంకో విషయం కూడా మీకు హాస్యాస్పదంగా చెప్తా అండి. ఒకప్పుడు ఎవరు డప్పు వాళ్ళు వాయించుకునేవారు. ఇప్పుడు అది కాదు ఇక్కడ పద్ధతి. నీ డప్పు నేను వాయిస్తాను, నా డప్పు నువ్వు వాయించు. ఇప్పుడు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ టైంలో ఏం చెప్పాడండి ట్రంప్? ఏమన్నాడు? ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని నేను ఆపేసాను. శాంతి బహుమతి సంబంధించి అదే కదా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలన్నీ ఆపేస్తానని చెప్తారు, యుద్ధానికి ఈయన పురుగొల్పాడండి. పైగా అప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపేసాను అని చెప్పేసి ట్రంప్ ప్రకటించుకున్నాడు. ఇటు పాకిస్తాన్ అన్నది అని మనం ఒప్పుకోలేదు దాన్ని. ఇప్పుడు ఈ రోజు ఏమంటున్నాడు? ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి పాకిస్తాన్ నెగోషియేషన్ చేస్తుంది అంటున్నాడు. అంటే నీ డప్పు నేను వాయిస్తాను, నా డప్పు నువ్వు వాయించు. అంటే మధ్యలో విశ్వగురు అని కానీ లేకపోతే భారతదేశానికి వచ్చేటువంటి క్రెడిట్ కానీ అనవసరంగా వీళ్ళు ఎక్కడ నెగోషియేట్ చేస్తారు అనవసరంగా ఇరాన్ తరఫున. కానీ ఇక్కడ అది కాదండి అసలు పండగ. ఈ 10 పాయింట్ పీస్ నెగోషియేషన్ మరి అది అసలు రావాలి కదా, అదే చెప్పాలి కదా. ఇంకా అది అసలు ఈ 14 రోజులు కూడా నిజంగా ఈజ్ ఇట్ ఏ ప్రిపరేషన్ టైం ఫర్ ది వార్ ఫర్దర్? ఇప్పుడు అది పెద్ద డౌట్ వస్తుంది. 2 వారాల విరామా లేకపోతే సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా సిద్ధం చేసుకునేటువంటి పని అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ చూడండి. ఇరాన్ స్టేట్మెంట్ ఏముంది? సీజ్ ఫైర్ అన్నంత మాత్రాన మీ యుద్ధాన్ని విరమించడం లేదు, మా యొక్క వేళ్ళు ఆ ట్రిగ్గర్ మీద ఉండే ఉంటాయి, ఎప్పుడు కావాల్సి అప్పుడు నొక్కుతాం అని చెప్పేసి. ఎందుకంటే అమెరికా యొక్క వైఖరి తెలుసు. అమెరికా ఈ యుద్ధం ప్రారంభమయ్యే కంటే ముందు చర్చలు కొనసాగుతూ ఉండగా ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేయాలి అసలు? ప్రియంటివ్ స్ట్రైక్ అనేటువంటిది అమెరికా యొక్క ప్రోద్బలం లేదా అందులో? సో ఈ విధంగా కనుక చూసుకుంటే ఎక్కడికక్కడే అమెరికా యొక్క చర్యలు అనేటువంటివి సందేహాస్పదంగా ఉన్నాయి. అదేవిధంగా ట్రంప్ సీజ్ ఫైర్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే సీజ్ ఫైర్ మధ్యలోనే ఫైర్ స్టార్ట్ కావచ్చు. అది కూడా చెప్తాను. ఇజ్రాయెల్ ఇంకా ఫైర్ ఆపలేదు. ఇజ్రాయెల్ ఆపలేదు, కరెక్టే. ఇప్పుడు అమెరికాకి ఇరాన్కి మధ్య శాంతి ఒప్పందాలు చేస్తా ఉన్నారు కూడా చూద్దాం. మరి అసలు వీళ్ళ దగ్గర అసలు శాంతి అనే పదం ఎక్కడ కనిపిస్తుందో కూడా మనకి తెలియాలి కదా. రైట్, కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం రామ్మోహన్ గారు నమస్తే అండి. సతీష్ గారు నమస్తే. ఎస్, రామ్మోహన్ గారు, ఏంటి ఇరాన్ ఆర్థికంగా దెబ్బతిని అమెరికా ముందు నుంచి కూడా చెప్తూనే ఉంది, మేము పూర్తిగా దెబ్బతీసేస్తామని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పటి వరకు ఫ్రీగా ఉండేది, టోల్గేట్ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు హార్ముజ్ జలసంధికి టోల్గేట్ పెడతామని ఇరాన్ అంటుంది. అంటే తన ఖజానాన్ని ఇంపుకునే ప్రయత్నం ఇరాన్ చేస్తుంది, అందులో తప్పులేదు. తన వ్యూహాలు అనుకుంటాయి కాబట్టి నిజంగా ఈ వ్యూహంలో ఎవరు గెలిచినట్టు అనుకోవాలి? సరే, సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఎవరి వ్యూహాలు ఫలించాయి అనుకోవాలి? సతీష్ గారు, మీకు మేజర్ శ్రీనివాస్ గారికి అట్లాగే శాస్త్రి గారికి ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే, చెప్పండి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు ఒక మంచి విషయం చెప్పారు. అంటే నిజంగా నకలు మారినకి అక్షరాలు రాహినా అని సామెత. అంటే కాపీ కొట్టడానికి కూడా మనకు తెలివి ఉండాలి. అందుకని డ్రాఫ్ట్ అనే దాని మీద అద్భుతంగా చెప్పారు. అది వాడాలి ఖచ్చితంగా, అంతటి తెలవాలి కూడా ప్రపంచానికి కూడా. అందుకని స్పష్టంగా తెలుస్తుంది కదా అది నకలు కొట్టింది అని చెప్పి. ఇవాళ మనకు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే యుద్ధాల్లో ఎవరు గెలవరు, యుద్ధాలు అందరూ ఓడిపోతారు. న్యాయవాదిగా మా కోర్టులో మీద సామెత ఉంది. అంటే ఓడిన వాడేమో కోర్టు ముందు ఏడుస్తాడు, ఇప్పుడు అదే ట్రంప్ చేస్తున్నాడు. ట్రంప్ గెలవలేదు, ఓడినవాడే. కానీ ఇక్కడ ఏడవడానికి వాడికి బేసిస్ వాడికి వస్తుంది, అందుకే ఇంటికి పోయి ఏడుస్తున్నాడు.
రెండోది ఏంటంటే ఇది పెద్ద ప్లాన్ అంటున్నా. నిన్న రాత్రంతా నాకు నిద్ర కూడా లేదు. నిన్న రాత్రి సరిగ్గా పావుదక్కునాల దాకా వివిధ టీవీలో ఉన్నా, తెల్లారి దాకా ఆల్మోస్ట్ విరమణ జరుగుతుంది, ఒప్పందం కుదురుతుంది అని ఫస్ట్ మాట నేను అన్నది ఏంటంటే పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని వేఅవుట్ చూసుకున్నాడు ట్రంప్. చూసిన పని ఏంటంటే వేఅవుట్ చూసుకున్నాడు ట్రంప్. ఎట్లా యుద్ధం మొదలు పెట్టడానికి అంతర్జాతీయంగా ఏ రూల్స్ ఉన్నాయి ఏవి పాటించకుండా మొదలు పెట్టిండు. యుద్ధం మొదలుపెట్టింది ఎందుకో తనకే తెలియదు ఒక రకంగా చెప్పాలంటే మొదలు పెట్టిండు. కానీ వేఅవుట్ బండకైతే చేరికిన బయట తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి? కనుక దానికి ఒక సాకు వెతకడానికే ఈ ప్రయత్నం చేసిండు. ఎప్పుడు కూడా కరిచే కుక్క మరగదు, మురిగే కుక్క కరవదు అన్నట్టు ట్రంప్ చాలా దుర్మార్గమైన మాటలు మాట్లాడిండు. ఆ మాటలకు అన్నిటికీ అర్థాలు ఏంటంటే ఏమి చేయడు అని. నిన్న చాలా మంది కాళరాత్రి అయింది, కాళరాత్రి వాళ్ళకి అయిందో లేదో కానీ మనలాంటి టీవీ ఛానల్ వాళ్ళకు విశ్లేషకులు మాకైతే మనందరికీ అయింది కాళరాత్రి. ఒక రకంగా తెల్లారి దాకా ఉండాల్సి వచ్చింది ఏం జరుగుతుందో ఉత్కంఠతోనే. కానీ ఏమి జరగకుండా పోతుందని మనం ఊహించాం. ఇప్పుడు కూడా మనకు అద్దాల గదిలో ఉన్నాం అందరం కూడా. ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయిన తర్వాత ఇవాళ అణుశక్తి 10-12 దేశాలకు అఫీషియల్ గా ఉన్నది. ప్రపంచంలో అత్యంత అంటే 35-40 సార్లు ప్రపంచాన్ని నాశనం చేసేంత అణుశక్తి ఒక్క అమెరికా దగ్గరనే ఉంది. అన్ని కలిపితే 100 సార్లు నాశనం చేయొచ్చు ప్రపంచాన్ని మొత్తం భూగాడాన్ని. అటువంటిది ఎవరు కూడా తను చచ్చేమని తను మింగడు కదా, తను చచ్చిపోతాను. కానీ ఇరాన్ అంత ధైర్యంతో పోయింది. ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేసింది అమెరికా నెంబర్ 1. రెండవది యుద్ధ వ్యూహంలో కూడా అమెరికా తప్పు చేసి అత్యంత ఖరీదైన యుద్ధం చేసింది మిగతా చోట్ల చూసుకుంటే. అసలు అమెరికా ఎక్కడ గెలిచింది చెప్పండి ప్రపంచంలో? వియత్నాం నుంచి మొదలుకొని ఇరాక్ అధ్యక్షుడు చంపడం మొదలుకొని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాలు 1-2 కాదు. మొదలు రష్యా భంగపడ్డది, తర్వాత తగుదనమ్మాని వీళ్ళు భంగపడ్డారు. ఇవాళ ఈ ఇరాన్ తో కూడా ఎక్కడ బయటకు వేఅవుట్ చూసుకొని బయటకు వచ్చింది కదా. వియత్నాం చిన్న దేశం, ఏమైంది? వెనిజులాను స్వాధీనం చేసుకున్నంత అంటే అధ్యక్షుని ఎత్తుకపోయినంత ఈజీగా ఇరాన్ కూడా చేస్తా అని అనుకున్నది. కానీ సాధ్యం కాలేదు. ఎప్పుడు కూడా రాజు కంటే మొండివాడు బలవంతుడు. వీడేమో చావడానికి సిద్ధమైనడు, వాడేమో చావడానికి సిద్ధం కాదు, డిఫెన్స్ ఆడాలి. అమెరికా ఇరాన్ బతికే ఉండాలి. ఇరాన్ లోని చమురు సంస్థల మీద తమ పెత్తనం కావాలి. గల్ఫ్ దేశాలు ఎట్లా పడి ఉంటున్నాయో ఇరాన్ కూడా అట్లా పడేయాలనుకున్నది. కానీ యుద్ధంలో ప్రయోజనాలు వేరువేరుగా ఉన్నాయి. అమెరికా ప్రయోజనం కేవలం అంతవరకే, కానీ ఇజ్రాయెల్ ప్రయోజనం అది కాదు. అమెరికాతో ఇరాన్ తో యుద్ధం మొదలు పెట్టడానికి ఆ ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఏంటంటే ఇరాన్ సర్వనాశనం చేయాలి, తన పెత్తనం సాగించుకోవాలి. ఈ రెండు పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలతో యుద్ధం మొదలైంది. ఈ మొదలైన యుద్ధంలో వేఅవుట్ ఎట్లా? అసలు ఇంకోటి ఏంటంటే ఈ 10 రోజులు ఆ కాల్పు వీరణ ఎక్కడ జరగలేదు సతీష్ గారు. నిన్నటి దాకా కాల్పు జరుగుతూనే ఉంది. ఎందుకు లేకపోతే అమెరికా పైలట్లు అక్కడ ఎందుకు పడిపోయినారు? ఎందుకు పోయినారు? ఇజ్రాయెల్ కూడా ఇప్పటికీ ఆపడం లేదు, నిన్నటి దాకా కూడా ఆపలేదు. అంటే యుద్ధం ఆగలేదు, ఫుల్ స్టాప్ కూడా కామా కూడా పడలేదు అంటున్నాను. ఈ దేశంలో వేఅవుట్ కోసం ప్రయత్నం చేసిన దానిలో నేను ఆ డ్రాఫ్ట్ అని శ్రీనివాస్ గారు చెప్పేదాన్ని నేను కూడా గమనించలేదు. కానీ ఏంటంటే గమనించకపోయినా నేను మాట నిన్న రాత్రి 12:30 తర్వాత ప్రతిపాదన రాగానే ఇది కేవలం వేఅవుట్ కోసం అమెరికా ఆడుతున్న నాటకం ఇది. దీన్ని ముందర పెట్టుకోండి, శిఖండిని ముందర పెట్టుకుని మహాభారత యుద్ధంలో ఎట్లా యుద్ధం చేసిందో ఈ శిఖండి పాత్ర ఇవాళ పాకిస్తాన్ అంటున్నాం. మనం బ్రోకర్ అంటున్నాం, దళాలు అంటున్నాం. నిజంగా కదా. ఇప్పుడు మనం ఎట్లా ఉంటదంటే చేత కాకపోతే మాటలు ఎక్కువ అన్నట్టు. ఇప్పుడు శాస్త్రి గారు మేము ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నాం అనుకోండి, శ్రీనివాస్ గారు నేను. శాస్త్రి గారు వచ్చి పంచాయతీ చెప్తే శాస్త్రి గారు చెప్పినట్టు చెప్పడం బట్ట నేను వింటున్నానంట. నాకు తెలుసు నేను ఓడిపోతాను శ్రీనివాస్ గారితో. నేనేం చేస్తాను, వేఅవుట్ శాస్త్రి గారిని చూపించుకుంటాను. ఇప్పుడు జరిగింది అదే. ఏం చేశారంటే వేఅవుట్ కోసం పాకిస్తాన్ చూపించుకున్నది. కానీ ఎంత దుర్మార్గంగా ఇది సిఐఏ ఏం చేసింది, ఈ యుద్ధ వ్యూహాలు ఏం చేస్తున్నాయి, ఇంతమంది ఏం చేస్తున్నారంటే చివరికి ఒంటరిని అయిపోయాను ఎక్కడ నేను పాట ఉంది కదా, పాత సినిమా పాట, అట్లాగే ట్రంప్ అది జరిగింది. ట్రంప్ ఇంటా బయట, ఇంట్లోనేమో ఈగల మొత్తం అంతా చూస్తున్నాం. డెమోక్రాట్లు కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, 1 కోటి మంది బయటకు వచ్చి ప్రజలైతే తిరగబడ్డారు కదా. ఇంకో మాట ఏమైందంటే అతి పురాతనమైన ప్రజాస్వామ్య దేశానికి ఏమో ఓ నియంత అధ్యక్షుడు అయింది. అంతకుముందు వాళ్ళు తక్కువేం తినలే. వాళ్ళు కూడా ఇవన్నీ యుద్ధాలు చేసి జార్జ్ బుష్ నుంచి మొదలు పెడితే అందరూ యుద్ధాలు చేసిన, సీనియర్ బుష్ నుంచి మొదలు యుద్ధాలు చేసిన వాళ్ళు తక్కువేం తినలే. వీళ్ళు ఏంటంటే మాంసం తింటున్నా కనుక బొమ్మికలు మెల్ల వేసుకుంటా, అంటే తేడా. ఇంకోటి అంటే ఇప్పుడు అంటే ఇక్కడ ఏం జరగబోతుంది అనుకోవాలి. ఇప్పుడు అమెరికాలోనే స్వదేశంలోనే చాలా విమర్శలు ఎక్కువ అవుతున్నాయి, సొంత పార్టీ నుంచే చాలా పెద్ద ఎత్తున గురి పెడుతున్నారు. కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకుని నిజంగా అన్నిటికి ఒప్పుకునే అవకాశం ఉందనుకోవచ్చా? లేదు తన మొండితనంతో పోరాడారు. ఒక వైచిత్రం చెప్తాను. ప్రపంచంలో అమెరికానేమో అతి పురాతన ప్రజాస్వామ్యం, మనకి పెద్దది, అతి పురాతన ప్రజాస్వామ్యం దేశం. పురాతన ప్రజాస్వామ్యం దేశం నియంత అధ్యక్షుడు అయింది. మొదటిసారి అయిండు, రెండోసారి కూడా అయింది. వాళ్ళ కర్మ, వాళ్ళు చేసుకుంటారు. రెండోది ఏంటంటే అతి సాంప్రదాయ టెర్రరిస్ట్ దేశం, ఒక రకంగా టెర్రరిస్ట్ దేశం అంటున్నాను ఇరాను ఇస్లామిక్ తీవ్రవాద దేశం, ఇస్లామిక్ పూర్తి ఛాందసవాద దేశం. కానీ దానికి నాయకత్వం చూడండి,
మన లీడర్షిప్ ఏదైతే చైన్ ఉందో అది ఎవరు చచ్చిపోయినా ఆగలేదు. అక్కడ బృంద నాయకత్వం కనపడుతుంది, అక్కడ బృంద నాయకత్వం ఇరాన్లో కనపడుతుంది. ఇక్కడనేమో నిజంగా ప్రజాస్వామ్యంలో బృంద నాయకత్వం ఉండాలి. మీరు ట్రంప్ మాట చూడండి, ఎప్పుడు నేను అంటున్నాడు కానీ మేము అంటలేడు. అమెరికానే అనే మాట అన్నాడు, మేము అనుకోవడం లేదు. అందుకని వైస్ ప్రెసిడెంట్ ఎటుపోయినో తెలియదు, మిగతా రక్షణ దళాలు ఎటుపోయినో తెలియదు, ఎవరి మాట ఖాతరు చేస్తలేడు, నేను అంటున్నాడు. దీని కారణం ఏంటంటే బృంద నాయకత్వాన్ని విడిచిపెడితే ఒంటరిగా మిగిలితే ఏమైతే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ తెలుసు, మనకు మన కృష్ణాష్టమి రోజు ఉట్టి కొట్టే పండుగ కొట్టుంటారు. ఉట్టి కొట్టే పండుగ ఎట్లా ఉంటుంది, 8 మంది బలాఢ్యులు చుట్టూ నిలబడతారు. వాళ్ళ మీద 4 అంతకంటే తక్కువ బలం ఉన్నవాళ్ళు, తక్కువ మన శారీరక బలం ఉన్నవాళ్ళు పైన నిలబడతారు. వాళ్ళ భుజాల మీద 2 నిలబడతారు 4 మీద. ఇంకొకటి పిల్లవాడు ఎత్తి ఆ ఉట్టి కొడతాడు. పిల్లవాడిని ఎందుకు ఎక్కిస్తారు, పెద్దవాడిని ఎక్కిస్తే ఉట్టి మొత్తం కూలిపోతుంది, మొత్తం అంతా సెటప్ అని. అట్లా ఇప్పుడు ఏమైందంటే ఉట్టి కొట్టేవాడిని నేనే కావాలనుకున్నాడు ట్రంప్. మొత్తం యుద్ధం ఫలితాలు మొత్తం నాకే రావాలి, యుద్ధం యొక్క విజయం నాకే రావాలనుకున్నాడు. ఏం చేసిండు, కింద పిల్లవాడిని నిలబెట్టిండు, పైన తాను ఎక్కిండు, ఉట్టి మొత్తం వ్యవస్థ కూలిపోయింది. అదే ఇరాన్ ఏం చేసింది, దీన్నే ఇటుపక్క అన్వయిస్తే వీళ్ళు చేసిన పని ఏంటంటే ఇరాన్లో బలాఢ్యులను కింద నిలబెట్టారు, చివరికి పిల్లల్ని కూడా నిలబెట్టారు. నేను చూశాను కదా, మనకు ఇరాన్లో ఎక్కడ దాడి చేస్తావు రా అని చెప్పి 12 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలను మహిళలను కూడా నిలబెట్టారు. అది ఒక రకంగా అంటే రక్షణ కవచంగా ప్రజలను వాడుకుంది ఇరాన్. రక్షణ కవచంగా కాదు, నిరసనకు వ్యక్తం చేస్తూ అమెరికా ప్రజలను తిరుగుబాటు చేసి ఈయనను వ్యతిరేకించారు. ఈ ఉదాహరణ సరిపోతుంది కదా మీకు. అంటే ఉట్టిగొట్టే పండుగలో బృంద నాయకత్వాన్ని ప్రోత్సహించిన విధంగా అమెరికా ఇరాన్ పోతే వీళ్ళు అట్లా చేశారు. అందుకని ఇరాన్ పర్షియా, ఇవాళ ఇరాన్ అంటున్నారు 1935 దాకా పర్షియా కాదు, అందరికీ తెలుసు మీ అందరికీ. కానీ పర్షియన్ నాగరికత ఇవంటే ధ్వంసం చేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఆవేశానికి వస్తాడో మాటలు తూలుతాయి, ఎప్పుడైతే చేతగాని మాటలు ఎక్కువ ఉంటాయి. చూస్తున్నాం కదమ్మా, ఆయన మాట్లాడిన మాటలు నాటో కుటుంబం అవమానించాడు, పిరికి పందాలన్నాడు. ఆఖరికి ఫ్రాన్స్ అధ్యక్షుని భార్యను బాడీ షేమింగ్ చేశాడు. చూసినాం మనం. ఎవరు పనికిరాని వాళ్ళని అందరూ పనికిరాని అంటే ఏమైంది, ఇంటా బయట విమర్శలు ఎదుర్కొన్నాడు ట్రంప్. వాళ్ళ చివరికి కాళ్ళ బేరానికి వచ్చి పాకిస్తాన్ లాంటి దేశంతో ఇవాళ మధ్యస్థ మాటలు తెప్పించుకొని ఒక వే అవుట్ చూసుకొని బయటకు వచ్చాడు. ఇది డెఫినెట్ గా ఇరాన్ ముందు నుంచి కూడా యుద్ధం మీరు ప్రారంభించారు, ముగింపు ఇప్పుడు మేమే చెప్తాను, అదే కాన్ఫిడెంట్ తో ఉంది, అలాగే వెళ్తుంది. అంటే కీలక నేతలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడో కూడా తొనికింది పెనికింది కనిపించట్లా, అంత స్ట్రాంగ్నెస్ గానే పోరాడుతోంది. ఎస్, కంటిన్యూ చేద్దాం రామ్మోహన్ గారు. నమస్తే రవిస్వామి గారు. నమస్కారం అండి. ఎస్ రవి గారు, మీరే చెప్పాలి, ఏంటి ఏం జరుగుతోంది? ఇది అయిన తర్వాత ఏమన్నా బాంబుల మోత ఏమన్నా ఆగిందా ఇజ్రాయెల్లో? ప్రస్తుతం ఎలా అనిపిస్తుంది? ఈ రోజు అయితే లేదండి, ఈ రోజు అయితే లేదు, నిన్న మార్నింగ్ వరకు ఉన్నది. కానీ ఇది తాత్కాలికమేనండి, ఇది కంపల్సరీ కొనసాగుతుంది. ఒకవేళ అమెరికా తప్పుకున్నా ఇజ్రాయెల్ కొనసాగిస్తుంది. ఒకవేళ అమెరికా ప్రెషర్స్ తోని ఇరాన్ వరకు వెళ్ళకపోయినా హిజ్బుల్లా హమాస్ల పని మాత్రం పడుతుంది, కొనసాగిస్తుంది. ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇది అమెరికా కంటే కూడా, ఇందాక మనం వాళ్ళు చెప్పినట్టు అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ హిజ్బుల్లా హమాస్లను పెంచి పోషిస్తున్నది, వాళ్ళకి ఆర్థికంగా ఆయుధాల పరంగా సప్లై చేస్తున్నది ఇరాన్ బట్టి. ఇరాన్ని కొట్టినట్లయితే వీళ్ళకి మద్దతు ఆగిపోతుంది, సప్లై ఆగిపోతుంది అనే ఉద్దేశంతోనే ఇజ్రాయెల్ ఇరాన్ టార్గెట్ చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇరాను అణ్వాయుధాలు తయారు చేయడము, ఈ క్షిపణులు తయారు చేయడాన్ని కూడా అడ్డుకోవాలనేదే ఇజ్రాయెల్ యొక్క మెయిన్ టార్గెట్. ఎందుకంటే భవిష్యత్తులో ఇజ్రాయెల్కు ఏదైనా థ్రెట్ ఉందంటే అది ఓన్లీ ఇరాన్తోనే ఉంది. కాబట్టి సాధ్యమైనంత మటుకు ఆ అణ్వాయుధ కార్యక్రమాన్ని కానీ ఈ క్షిపణుల కార్యక్రమం కానీ జరగకుండా చూడడం, అడ్డుకోవడమే అందులో భాగంగానే. ఇంకోటి ఏంటంటే ఇజ్రాయెల్ పాలసీ ఏంటంటే ఈ హమాస్ అయినా హిజ్బుల్ అయినా వాళ్ళ యొక్క ప్రధాన నాయకత్వాన్ని కుదముట్టించినట్టయితే మళ్ళీ వాళ్ళు కోలుకోవడానికి చాలా టైం పడుతుంది కొత్త నాయకత్వానికి. కాబట్టి అదే ఉద్దేశంతో ఇలా ఇరాన్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఇరాన్ లో ఉండే ప్రధాన నాయకత్వాన్ని అందరినీ కూడా తుదమిచ్చినట్టయితే వాళ్ళందరూ ఒకే సమయంలో సమావేశమవుతున్న సమాచారాన్ని రావడంతో యాక్చువల్గా ఇంకా 3-4 డేస్ తర్వాత యుద్ధం చాలా అవుతుంది అనుకున్నాం. అనుకోకుండా అదే రోజు చాడడానికి కారణం ఏంటంటే వాళ్ళకి సమాచారం వచ్చింది, సుమారు 40 మంది 50 మంది ప్రముఖులందరూ అక్కడ గ్యాదర్ అవుతున్నారు, మనకు ఇలాంటి అవకాశం రాదు అన్న ఉద్దేశంతో మళ్ళీ అటాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ప్రముఖ నాయకత్వాన్ని తుదముట్టించినట్టయితే ఇక ఇరాన్ లో కోలుకోవడానికి టైం పడుతుంది, కొత్త నాయకత్వం వస్తుంది, ప్రజలు కూడా అక్కడ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు అంచనా వేశారు. కానీ ఆ ప్రధాన నాయకత్వం తుదముచ్చినప్పటికి కూడా మిగతా నాయకత్వం చైన్ సిస్టమ్ లో వాళ్ళు ఏర్పాటు చేసిన చైన్ సిస్టమ్ కొనసాగించడంతో
ఇది మళ్ళీ యథావిధిగా కంటిన్యూ అవుతోంది. అంటే ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు యుద్ధం ఎందుకోసం చాలు చేశారో, ఎందుకోసం ముగించారో అర్థం కావట్లేదు. అసలు ఈ కాలువను తెరవడానికి యుద్ధానికి ఏంటంటే సంబంధం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఎజెండా అంశం ఇది సూయిజ్ కాలువను తెరవడమే ఎజెండాగా మారిపోయింది. మీరు దీన్ని తెరిస్తే మేము ఆపుతాం, మీరు ఆపితే మేము తెరుస్తాం. ఇరాన్ అధీనంలో ఉండకూడదని ఒకసారి చెప్పారు ఆయన ట్రంప్. ఇరాన్ అధీనంలో ఉండకుండా మొత్తం మనకే దక్కాలి, వాళ్ళకి అది ఉండనివ్వు అని చెప్పారు. ఏదో పక్కగా మళ్ళీ ప్రత్యామ్నాయం యుద్ధం ప్రారంభించిన దానికోసం కాదు కదండి. మీరు యుద్ధం ప్రారంభించారు, ఆ దేశం మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రపంచ దేశాల మీద ఒత్తిడి పెంచడం కోసం ఆ యొక్క మన ఆయిల్ సరఫరా అడ్డుకోవడానికి వాళ్ళు దాన్ని ఇది చేశారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మిగతా గల్ఫ్ దేశాల మీద ఎందుకు అటాక్ చేసింది ఇరాను? ఆ అమెరికా అక్కడ వాళ్ళ స్థావరాలు ఉన్నాయి, వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి ఇక డైరెక్ట్ అమెరికాని వెళ్ళి ఇరాన్ కొట్టలేదు కాబట్టి పరోక్షంగా వాళ్ళకి మద్దతుదారులుగా ఉన్న వాళ్ళు కానీ ఈ ప్రపంచ దేశాల ద్వారా ఒత్తిడి పెంచడం కోసం ఈ రెండు ఆయుధాలు వాడుకుంది. అటు గల్ఫ్ దేశాల మీద అటాక్ చేయడం ద్వారా, ఇటు ఈ యొక్క ఆయిల్ సరఫరాని అడ్డుకోవడం ద్వారా లాస్ట్ కి ప్రపంచ దేశాలన్నింటి నుంచి ప్రెషర్స్ వస్తున్నాయి కదా. ఇంటా బయట ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు అమెరికా ప్రెసిడెంట్ కి ఇంటా బయట ప్రెషర్స్ పెరుగుతున్నాయి. ఈ ఆయిల్ సరఫరా ఆగిపోవడంతో ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ఇప్పుడు లాస్ట్ కి ఏమవుతుంది, మీరు ఈ ఆయిల్ సరఫరాని అడ్డుకోకపోతే మేము ఆపేస్తాం. అసలు ఆయిల్ సరఫరాకు దీనికి సంబంధమే లేదు కదా. మీరు చాలా చేసి యుద్ధం ప్రారంభించింది దీనికోసం కాదు కదా. ట్రంప్ కాల్పులు యుద్ధం ఆపేస్తే ఆటోమేటిక్ వీళ్ళు ఆయిల్ సరఫరా కొనసాగించేస్తారు. ఇంకా దానికోసం ఈ చర్చల అగ్రిమెంట్ ఏముంది అక్కడ? నాకేమో అర్థం కాలేదు. ఓకే, సరే అడుగుతా. అంటే ఇప్పుడు హిజ్బుల్లా హమాస్ తోటి యుద్ధం కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. నిజంగా యుద్ధం ఎఫెక్ట్ ఎలా కనిపిస్తుంది ఇజ్రాయెల్లో మీకు? జనరల్గా అక్కడ రేట్లు పెరగటం కానీ, అటు యుద్ధం ఎఫెక్ట్ కారణంగా ఏమైనా ఇబ్బంది పడటం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా? ఇదంతా ఒక కామన్ ప్రాసెస్ లో మారిపోయిందా కంటిన్యూస్గా ఈ బాంబులతో? అంటే మాకు ఇది కామన్ ప్రాసెస్. దాదాపు ఆ సంవత్సరంలో 4-5 నెలలు ఎప్పుడు ఏదో ఒక రూపంలో యుద్ధంలో ఉంటూనే ఉంటాం. ఒక చిన్న తేడా ఏంటంటే ఈ హమాస్ హిజ్బుల్లా కంటే కూడా శక్తివంతమైంది ఇరాన్. హమాస్ హిజ్బుల్లాలు ప్రయోగించే ఆయుధాల కంటే కూడా వీళ్ళు ఇరాన్ ప్రయోగించేటువంటి రాకెట్స్ చాలా శక్తివంతమైనవి. సో ఆ రకంగా కొంచెం ప్రభావం పడి కొంత నష్టం జరిగింది, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. ఇక ఈ రేట్లు పెరగడం అంటే ప్రపంచం అంతటా కూడా ఈ ఆయిల్ సరఫరా ద్వారా పెరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ కూడా ఆ రేట్లు పెరిగినాయి. ఇన్ని సంవత్సరాలు, గత 10-20 సంవత్సరాల నుంచి మేము చూస్తూ ఉన్నాం కూడా డిఫరెంట్ ఒకటే, వేరే ఏం లేదు. దాని ఏమంటారు, అది వాళ్ళు ప్రయోగించిన ఆయుధాలు శక్తివంతమైన కాబట్టి కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేసినాయి, అంతకుమించి మిగతా లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఈ మధ్య వేరే టీవీ ఛానల్లో మాట్లాడుతూ కూడా చెప్పాను, మన ఇరాన్ ఉద్యమం ముగిసిన మరుక్షణమే లెబనాన్తో స్టార్ట్ అవుతుందని నేను చెప్పినట్టుగానే ఆ రోజు ఈ రోజు ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు, ఇది కొనసాగిస్తాం, దానికి సంబంధం లేదని. మేము కాల్పుల హిజ్బుల్లాతోని హమాస్ తోని మేము కాల్పుల విరమణ చేయాలని మీరు ఎట్లా నిర్ణయిస్తారని ఇజ్రాయెల్ ప్రశ్నించే స్థితిలో ఉంది కదా. కాల్పుల విరమణ ఇరాన్ కు మట్టికే, ఇజ్రాయెల్ హమాస్ కు హిజ్బుల్లాకు సంబంధం లేదు. ఇది చర్చలు కూడా సక్సెస్ అవుతాయన్న విశ్వాసం నాకు లేదు. ఎందుకు అంటే ఏమన్నా ఇజ్రాయెల్ డిమాండ్స్ పెడుతుందా? అంతే కదండి. కాబట్టి ఇది దాని ఏమంటారండి, మనం ఆటలో మధ్యలో విరామం లెక్క భావిస్తున్నాను నేను. ఓకే, రైట్, చూద్దాం మరి ఏమవుతుందో చూద్దామండి. మరి ఒకవైపు భారతీయులు కూడా ఎందుకు వెంటనే వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరింది, ఇదేం సరే కొద్దిగా డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఇంకోటి అదేనండి, అదే చెప్పబోతున్నాను. ఒకవేళ ఇది శాంతి చర్చలు సక్రమంగా జరిగినట్లయితే ఇక యుద్ధం ముగిసిపోయింది అనుకోండి. ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఇందాక నేను న్యూస్ లో చూశాను, ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అమెరికన్ ప్రెసిడెంట్, ఇరాన్ కు ఎవరైనా ఆయుధాలు సప్లై చేస్తే వాళ్ళ మీద 50% టారిఫ్ వేస్తామని ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇందాక నేను న్యూస్ లో చూశాను. ఇరాన్ కు ఆయుధ సరఫరా చేయొద్దని ప్రపంచ దేశాలకు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నిన్నే కదా చర్చలు జరిగినాయి. మరి ఇవాళ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, అందరు అక్కడ ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చేయండి అని? ఈ 2 స్టేట్మెంట్లు మీరు గమనించండి. ఒకటి ఈ 2 స్టేట్మెంట్లు ప్లస్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ఇచ్చిన స్టేట్మెంట్. కాల్పుల విరమణ హిజ్బుల్లాకు సంబంధం లేదు, హమాస్ కు సంబంధం లేదు. ఈ 3 స్టేట్మెంట్లు చూడండి మీరు, ఇండియన్ స్టేట్మెంట్, అమెరికన్ స్టేట్మెంట్ అండ్ ఇజ్రాయెల్ స్టేట్మెంట్. ఈవెన్ ఇరాన్ స్టేట్మెంట్ కూడా అదే ఉంది కదా, మీకు యుద్ధం ముగిలేదని చెప్తారు కదా వాళ్ళు. లాభపడింది ఎవరు, నిజంగా ఇండియా ఎందుకు కోరింది, 2 వారాల తర్వాత నిజంగా ఇది పెద్దగా ఇంకా మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందా? శ్రీనివాస్ గారికి మీతో కంటిన్యూ చేస్తాను. షార్ట్ బ్రేక్ తీసుకుని ప్రైమ్ బిఫ్ట్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.
ఉందా లేక తాత్కాలికంగా వాయిదా పడిందా? ఇరాన్ను నామరూపం లేకుండా చేసేస్తానన్న ట్రంప్ ఒక్కసారికి ఎందుకు వెనక్కి తగ్గారు? ఇరాన్ ప్రతిపాదించిన 10 పాయింట్ల శాంతి ప్రణాళికలో అసలు ఏముంది? ఇరాన్లో షియా ముస్లింలు సంబరాలు చేసుకుంటుంటే ఇది యుద్ధానికి ముగింపు కాదు అని ఇరాన్ సైన్యం హెచ్చరించడం దేనికి సంకేతం? మరోవైపు కాల్పుల విరమణ ప్రకటించిన గంటల్లోనే ఇరాన్లో భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఎందుకు అడ్వైజరీ జారీ చేస్తుంది? అసలు 2 వారాల గడువు తర్వాత ఏం జరగబోతోంది? ఇవే అంశాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు మేజర్ శ్రీనివాస్ గారు, రిటైర్డ్ ఆర్మీ మేజర్, మనకి స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. అలాగే బండారు రామ్మోహన్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనకి జాయిన్ అయ్యారు. ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు, ఎకనమిస్ట్, మనకి జూమ్లో అందుబాటులోకి వచ్చారు. రవి సోమ గారు ఇజ్రాయెల్ నుంచి మనకి జూమ్లో జాయిన్ అవుతున్నారు. అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. సార్, ముందుగా మేజర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఇరాన్ని రాతయుగంలోకి నెట్టేస్తాను అని ప్రకటించిన ట్రంప్ గంటన్నర ముందే ఎందుకు ఈ సీజ్ పేరుకు ఒప్పుకున్నారు? అసలు నిజంగానే పాకిస్తాన్ చైనా మధ్యవర్తిత్వ ఎఫెక్ట్ అనుకోవాలా లేక అమెరికా ఎకనామిక్ పై పడుతున్న ఎఫెక్ట్ అనుకోవాలా? ట్రంప్ మీద అమెరికా మీద విపరీతమైనటువంటి ప్రెషర్ పడింది. నాట్ ఓన్లీ ఆన్ అమెరికా, ఇట్ ఈస్ ఎ ప్రెషర్ ఆన్ ట్రంప్ పర్సనల్లీ ఆల్సో. కారణం ఏంటి అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అమెరికా చరిత్రలో ఉన్నటువంటి ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరూ తెచ్చుకోనేటువంటి బ్లేమ్ అనేటువంటిది ఇప్పుడు ట్రంప్ మీద పడింది. ప్రపంచానికి ఈ దుస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ట్రంప్. ఎందుకంటే అక్కడ యుద్ధం ఏమో 3 దేశాల మధ్య జరుగుతుంది, దాని యొక్క ఫలితం ఏమో మొత్తం ప్రపంచం అంతా కూడా అనుభవిస్తుంది. హార్ముజ్ జలసంధి అనేటువంటిది మూసుకుపోవడం అనేటువంటిది విపరీతమైనటువంటి ప్రెషర్ ని క్రియేట్ చేసిందండి. అందు గురించి ఇది ప్రీ డ్రామాటిక్ డెలివరీస్. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే ఇరాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను, ఈ రోజు రాత్రికి సర్వనాశనం చేసేస్తాను, రాతి యుగంలోకి పంపించేస్తాను. ఇవన్నీ కూడా ఏంటి అంటే డ్రామాటిక్ డైలాగ్స్. ట్రంప్ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆల్రెడీ తెలుసు. అవి పాకిస్తాన్ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకురావడం అనేటువంటి విషయం ప్రీ ప్లాన్ లో భాగమే. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ శ్రీనివాస్ గారు, అంటే ఆల్రెడీ స్టేజ్ పేరు ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఇండియన్స్ వచ్చామని కేంద్ర ప్రభుత్వం అడ్వైజ్ చేస్తోంది. అంటే మరింత భయంకరంగా మారిపోతుందేమో అని ముందే ఊహిస్తోందా, లేదా ఇంకేమన్నా కారణం ఉందా? ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటంటే సీజ్ ఫైర్ అనేటువంటిది కేవలం విరామం మాత్రమే. అయితే లెట్ us సీ ద ప్రాబబిలిటీస్ అండి. ఈ విరామం తర్వాత ఈ పీస్ టాక్స్ 10 పాయింట్స్ పీస్ నెగోషియేషన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని వన్ బై వన్ మీరు స్టడీ చేస్తే మీకు సినారియో అర్థమైపోతుంది. అసలు ఈ పీస్ టాక్స్ అనేటువంటివి సక్సెస్ అవుతాయా అవ్వవా, వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్, వెదర్ దే ఆర్ ప్రాక్టికల్లీ వయబుల్ ఆర్ నాట్ అనేటువంటి విషయం మనకు అర్థమైపోతుందండి. అందులో కొన్ని పాయింట్స్ చూస్తే అమెరికా నష్టపరిహారాన్ని చెల్లించాలి. ఇది అమెరికా చరిత్రలోనే, ట్రంప్ యొక్క చరిత్రలోనే ఉండదండి నష్టపరిహారాన్ని ఇరాన్కి చెల్లించడం అనేటువంటిది. ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అలాగే యుఎన్ ద్వారా లీగల్గా ఒక అగ్రిమెంట్ అనేటువంటి తయారు చేసి భవిష్యత్తులో అమెరికా కానీ దాని మిత్ర దేశాలు కానీ ఇరాన్ మీద దాని మిత్ర దేశాల మీద దాడి చేయకూడదు అని చెప్పేసి కండిషన్ పెడుతుందండి. ట్రంప్ యొక్క ఇన్కన్సిస్టెంట్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఎక్కువ రోజులు ఉండవు. అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే జస్ట్ ట్రంప్ ఈజ్ బయింగ్ టైం. ఆ బయింగ్ టైంలో ఈ 14 days కలవడం అనేటువంటి ప్రాబబిలిటీ వైజ్ చూసుకుంటే పీస్ జరగడానికి 30% ఛాన్సే ఉందండి. అంటే ఈ 10 పాయింట్స్లో 10 పాయింటర్స్లో కేవలం 10లో కేవలం ఒక 3-4 పాయింట్లకి ట్రంప్ ఒప్పుకుంటాడేమో తప్ప మిగిలినటువంటి పాయింట్లకి ఒప్పుకునేటువంటి పరిస్థితి. టోల్ గేట్ ఒకటి, ఇంకొకటి ఈ నష్టపరిహారం. ట్రంప్ ఎవరండి ఒప్పుకోవడానికి? అసలు టోల్ గేట్ సరే నేను ప్రపంచ దేశాలు అన్ని కూడా చెల్లించమని నేను చెప్తున్నానంటే ట్రంప్ ఎవరు చెప్పడానికి? ఇప్పుడు ఏమంటున్నారంటే అది ట్రంప్ చెల్లించడం కాదు, అక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రతి దేశం కూడా చెల్లించాలి. అది ట్రంప్ ఎలా కన్సెంట్ ఇస్తాడు? సో ఇది చాలా అసలు ఇరాన్ అధీనంలోనే ఉండనివ్వను, దాన్ని మొత్తం మేమే చాలా ప్రగల్భాలు పలికారు కదా. ప్రగల్భాలు పలికారు. అండ్ న్యాచురల్ టాక్టికల్ అడ్వాంటేజ్ అనేటువంటిది ఇరాన్కే ఉంది. ఇరాన్ టేకింగ్ ఫుల్లెస్ట్ ఆఫ్ ఇట్స్ అడ్వాంటేజ్, అందులో డౌటే లేదండి. సో శాంతి నెలకొనడానికి 30% ప్రాబిలిటీ ఉంది. లిమిటెడ్ స్ట్రైక్స్ ప్రస్తుతం ఏ విధంగా అయితే ఉందో ఇలాంటి లిమిటెడ్ స్ట్రైక్స్ అనేటువంటి జరగడానికి 50% ఛాన్స్ ఉంది. అండ్ హై లెవెల్ 1-to-1 ల్యాండ్ ఫోర్సెస్ వార్ అనేటువంటి జరగడానికి 20% ఛాన్స్ ఉందండి. ఇక్కడ అందరూ మర్చిపోయినటువంటి విషయం ఏంటి అంటే ఈ యొక్క సీజ్ ఫైర్ కంటే ముందు 3500 మంది ల్యాండ్ ఫోర్సెస్ని అక్కడ మధ్యప్రాచ్యంలో దించాడు ట్రంప్.
మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూర్చుని అక్కడ ఖాళీగా కూర్చుని ఏం చేస్తున్నారు? దే ఆర్ జస్ట్ స్టడీయింగ్ ద గ్రౌండ్ని స్టడీ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి టాక్టికల్ పొజిషన్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి, ఎందుకంటే ఇది ఎనిమీస్ గ్రౌండ్, ఫారెన్ గ్రౌండ్, అక్కడ ఓన్ గ్రౌండ్ ఎవరిదైతే వాళ్ళది పై చేయి అవుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ యొక్క టైం అనేటువంటిది ట్రంప్ చాలా తెలివిగా తీసుకున్నాడు. అండ్ ఈ 10కి 10 పాయింట్లు కూడా ఏదైతే ఈ నెగోషియేషన్ పాయింట్స్ ఉన్నాయో వాటిని ట్రంప్ అంగీకరించే విధంగా లేదు. ఎందుకంటే అందులో చాలా ఈ నష్టపరిహారం చెల్లించడం విషయంలో కానీ, లేకపోతే అమెరికా తాని మిత్ర దేశాలు అనేటువంటి దాడి చేయకూడదంటే, ఒకవేళ అమెరికా దాడి ఆగిపోయినా సరే, ఇందాక రవి గారు చెప్పారు ఇజ్రాయెల్ అనేటువంటి ఆగదు, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఇరాన్ యొక్క సుప్రిమసీని యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని బలహీనం చేయాలి బేసికల్ గా ఇజ్రాయెల్ కి. అది చేస్తేనే తప్ప వీళ్ళకి థ్రెట్ అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, ఇరాన్ ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి హమాస్ కి అలాగే మిగిలినటువంటి దళాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఫండింగ్ ఇస్తుందండి. ఈ ఫండింగ్ ఇస్తున్నప్పుడు ఆ ఫండింగ్ తీసుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. కాబట్టి ఇరాన్ని వీక్ చేయాలి. కాబట్టి అమెరికా నేను దాడి చేయనన్నా సరే ఇజ్రాయెల్ ఊరుకోదండి, ఇజ్రాయెల్ విల్ కంటిన్యూ. అందు గురించే కదా సీజ్ ఫైర్ జరుగుతున్నప్పటికీ కూడా లెబనాన్ మీద దాడులు అనేటువంటిది ఇజ్రాయెల్ కంటిన్యూ చేస్తుంది. అంటే మరి అంతే కదా, కంటిన్యూగా హమాస్ మీద, హిజ్బుల్లా మీద ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా వీళ్ళు దాడులు అనేటువంటి ప్రాక్సీ వార్ కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. కాబట్టి పీస్ టాక్స్ అనేటువంటివి 100% సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు యుద్ధంలో ఇప్పుడు అందరం కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆర్థిక సాధనాకుతలం అయిపోతుంది, రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం కదా. ఏంటి వమన్ గురించి కొంచెం ఏదో లాభపడుతుంది అంటున్నారు, అసలు ఏంటి ఆ యాక్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఏంటి అంటే హార్ముజ్ మీద హక్కు అనేటువంటిది కేవలం ఇరాన్కే కాదండి. ఇప్పుడు నేను భవిష్యత్తులో టోల్ ట్యాక్సెస్ విధిస్తాను, ఇవన్నీ కూడా అక్కడ టోల్ గేట్ లాంటిది పెడతాను అంటే అక్కడికి వచ్చేటువంటి ప్రతి షిప్ కూడా చెల్లించాలి అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అందులో కొంత షేరింగ్ ఓమన్కి కూడా వెళ్తుందండి. అలాగే ఓమన్ పోర్ట్స్ ఆర్ ఆల్టర్నేటివ్ రూట్స్. దీని ద్వారా ఏమవుతుందంటే ఓమన్ పోర్ట్ ట్యాక్స్ అనేటువంటిది వసూలు చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ పోర్ట్లో రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. అంటే టోల్ గేట్ పెడితేనే లాభం, అలాగే ఆల్టర్నేటివ్ గా చూసుకున్నా సరే వాళ్ళకి ఆల్టర్నేటివ్ గా కూడా లాభసాటిగా ఉండేటువంటి విధంగా ఉంది. ఈ మధ్యలో లాభపడింది ఎవరంటే ఓమన్ లాభపడుతుందండి, అందులో డౌటే లేదు. అఫ్ కోర్స్ మొత్తం ఈ యుద్ధం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని అంతా కూడా ఈ యొక్క ట్యాక్సెస్ ద్వారా వసూలు చేసుకోవాలని ఇరాన్ భావిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి తెలుసు లాంగ్ రన్ ఫైట్కి సిద్ధమైపోయారు. ఇక్కడ ట్రంప్ అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ని చంపగలిగాడేమో, ఆయితుల్లా అలీ ఖమేనీని, టాప్ మిలిటరీ లీడర్స్ని చంపగలిగాడేమో, సుమారు 100 మంది దాకా మట్టుబెట్టాడేమో, ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్. కానీ అక్కడ ఉన్న లీడర్స్ని చంపగలిగాడు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి పోరాట పటిమని చంపలేకపోయాడు ట్రంప్ ఏమాత్రం కూడా. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఐడియాలజీని చంపలేకపోయాడు, వాళ్ళకు ఉన్నటువంటి స్పిరిట్ ని చంపలేకపోయాడు. ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉంటే ఈ రోజు అక్కడ యుద్ధంలో విజయం సాధించాడా అంటే వీళ్ళని చంపి సాధించి ఏమీ లేదు. కానీ రోజు రోజుకి కూడా వీళ్ళ బలం అనేటువంటిది పుంజుకుంటూ వస్తుంది, ఐడియాలజీ పెరుగుతూ వస్తుంది. అలాగే వీళ్ళు ఏమంటున్నారంటే మా నాయకుడిని చంపారు కాబట్టి ఈ నాయకుడిని చంపేంత వరకు యుద్ధం ఆపం అనేటువంటి విధంగా వీళ్ళ IRGC దళాలు అనేటివి ప్రవర్తిస్తున్నాయి. ఇలాంటి సినారియోలో శాంతి చర్చలు అనేటివి జరుగుతాయని లేదు, కానీ ఇంతటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందని గ్యాప్ దొరికింది కాబట్టి మన భారత ప్రభుత్వం ఏముంది అంటే అక్కడ సుమారు 1 కోటి మంది దాకా ఉన్నటువంటి 80 లక్షల నుంచి 1 కోటి మంది దాకా మన భారతీయులు ఉన్నారు. ఆ భారతీయులందరినీ ఈ సమయంలో వెనక్కి వచ్చేస్తే కనుక బాగుంటుంది. ట్రంప్ ఈ 14 రోజుల మధ్యలోనే కనుక దాని సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే రేపొద్దున భవిష్యత్తులో జరగబోయేటువంటి దాడులు ఏదైతే ఉన్నాయో ఆ దాడుల్లో ఎయిర్ రూట్స్ అనేటువంటి క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ట్రావెలింగ్ ఈజీగా అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఈజీ అండి. ఇప్పుడు ఎయిర్ రూట్స్ అన్ని కూడా ఓపెన్ అప్ అయి ఉన్నాయి, సీజ్ ఫైర్ ఉన్నది కాబట్టి. అప్పుడు ఏంటంటే మిజైల్స్ ప్రయాణిస్తే కనుక నోటెం అనేటువంటి జారీ చేస్తారు. నోటెం జారీ చేశారంటే ఎయిర్ ట్రావెల్ అనేటువంటిది బంద్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు వచ్చేయాలన్నా సరే ఇప్పుడు వచ్చేస్తే చాలా మంచిది, అది సేఫ్. ఎందుకంటే మళ్ళీ ఈ భారం మళ్ళీ భారత ప్రభుత్వం మీద పడుతుంది. మళ్ళీ ప్రతిపక్షాలన్నీ కూడా మన భారతీయులు మీరు సేఫ్ గా వెనక్కి తీసుకురండి అని చెప్పేసి మళ్ళీ కొత్త పాట పాడుతూ ఉంటారు. ఎక్స్పెక్ట్ చేయలేం కదా మీరు అన్నట్టుగా, మళ్ళీ ఏమన్నా బాగా 100% మారచ్చు, లేదంటే మేబీ మంచిదే, నిజంగా ఆగిపోతే ఇంకా మంచిది. బట్ అంటూ ఉంటాడు ఐఎమ్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అని. ఈ విషయంలో మాత్రం మోస్ట్ అన్ప్రెడిక్టబుల్. ఏ విషయంలో ఎప్పుడు ఏం చేస్తాడన్నది తెలియదండి. తన మాట మీద తానే నిలబడ్డాడు. ఆ విధంగా అన్ప్రెడిక్టబుల్ అంతే తప్ప ఆయన స్ట్రాటజీ పరంగా అన్ప్రెడిక్టబుల్ కాదు. ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అంటే
అతను చెప్పినటువంటి సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఆ సీజ్ ఫైర్ని 14 days కంటిన్యూ చేస్తాడా అన్నది ఒక డౌట్. ఎందుకంటే గతంలో యుద్ధం కూడా నెగోషియేషన్స్ జరుగుతున్నంతసేపే ఏకపక్షంగా స్టార్ట్ అయిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండోది ఇది ఒక బయింగ్ ఆఫ్ టైం అనుకోవచ్చు. నెగోషియేషన్స్ పేరుతో అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఫోర్సెస్ ఇప్పుడు 3,500 మందిని దించాడు, ఇంకొక 6,500 మందిని దించుతాడు, మొత్తం 10,000 మందితో అటాక్స్ ప్లాన్ చేయొచ్చు. లేకపోతే గనక అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ని స్టడీ చేస్తూ ఇంకా కీలక నేతలు ఎక్కడున్నారు, ఎక్కడెక్కడి నుంచి దాడులు చేస్తున్నారు ఏంటి అనేటువంటి స్టడీ చేయొచ్చు. అలాగే కర్గ్ ఐలాండ్ ని ఆల్రెడీ ఫోకస్ చేశాడు. B2 బాంబర్స్ ని దించుతున్నాడు. F-35 ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి B2 బాంబర్స్ ని దించుతున్నాడు. B2 బాంబర్స్ అన్ని కూడా దగ్గరగా పెట్టుకోవచ్చు. అలాగే జలాంతర్గాములన్నీ కూడా స్టెల్త్ మూవ్మెంట్ ఇచ్చేటువంటివి, ఇలా సీక్రెట్ మూవ్మెంట్స్ ఇచ్చేటువంటివి అన్ని కూడా అక్కడ బహ్రెయిన్ లో 5th ఫ్లీట్ అనేటువంటిది ఇంకా పోలేదు. అక్కడ మొత్తం యుఎస్ ఆర్మీకి సంబంధించినటువంటి యుఎస్ నేవీకి సంబంధించినటువంటి 5th ఫ్లీట్ అంతా కూడా బహ్రెయిన్ లో ఉందండి. అదే హెడ్ క్వార్టర్స్ గా పనిచేస్తుంది. మధ్యప్రాచ్యంలో దాదాపు 22 కంట్రీస్ ని కంట్రోల్ చేస్తుంది అక్కడ 5th ఫ్లీట్ అనేటువంటిది. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు ఏ క్షణంలో అన్నా సరే యుద్ధం మళ్ళీ రీస్టార్ట్ కావచ్చు. రీస్టార్ట్ అయితే మన వాళ్ళకి ప్రాణాలకు ప్రమాదం ఉంది కాబట్టి ఎవరైనా రావాలనుకుంటే ఈ యొక్క సీజ్ ఫైర్ ఉన్నటువంటి ఈ టైంలో 14 days లో వచ్చేయండి. చెప్పలేమండి. ఇప్పుడు మళ్ళీ 10వ తారీఖుకే మనకి విషయం ఏంటన్నది తేలిపోతుంది. 10th తర్వాత ఈ మధ్యలో ఎందుకు వచ్చింది చిరాకని ఇటు ఇరాన్ ఒకటి యుద్ధాన్ని ఆపేటువంటి కెపాసిటీ ఇరాన్ చేతిలో ఉంది. ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఇరాన్. అమెరికా చేతిలో లేదండి. కండిషన్స్ పెట్టింది కూడా ఇరానే. అవును, అసలు అమెరికా కండిషన్స్ పెట్టాలి. అమెరికా కండిషన్స్ పెట్టేటువంటి ఛాన్సే లేదు ఇందులో. ఇప్పుడు కండిషన్స్ ఎవరు పెడుతున్నారంటే ఇరాన్ పెడుతుంది. ఇప్పుడు ఈ కండిషన్స్ కి ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ అందులోనూ కూడా. అవును, చాలా అన్ని కూడా ఒప్పుకునేటువంటివి కాదండి, ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ చాలా ఉన్నాయి. ప్రతిదీ చాలా వ్యూహాత్మకంగానే వెళ్తుంది కదా స్టార్టింగ్ నుంచి కూడా. చాలా ఎవరు ఊహించిన విధంగా ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇరాన్ అని కానీ ఇవన్నీ నేనేం చెప్పను కానీ వాళ్ళ యొక్క యుద్ధ నీతి చూసిన తర్వాత, స్ట్రాటజీ చూసిన తర్వాత ఒక అమెరికా లాంటి దేశాన్ని గొంతు పట్టింది అండి ఒక రకంగా చెప్పండి. స్ట్రాటజిక్, చాలా స్ట్రాటజిక్ మూవ్. లీడర్షిప్ ను కొట్టేశారు. లీడర్షిప్ ను కొట్టేసినా సరే వాళ్ళ పోరాటపడలేదు. ఇక్కడ ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదని నేను చెప్పడం లేదు. కానీ ఒక యుద్ధం యుద్ధ నీతిలో వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అమెరికాకి కెపాసిటీ ఉంది. అమెరికా తలుచుకుంటే కనుక తుక్కు కింద కొట్టచ్చు. కానీ ఎట్ వాట్ కాస్ట్? ఏం సాధిస్తాం? ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది. రైట్, కంటిన్యూ చేద్దాం. రామ్మోహన్ గారు, సో ఎలా చూడాలంటే ఇప్పుడు చూస్తాం ఇరాన్ చాలా నార్మల్ డ్రోన్స్ తోటి అటాక్ చేస్తుంది. అమెరికా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టింది తెలుస్తుంది. ఇజ్రాయెల్ మీద ఎంత ఎకనామిక్ భారం పడుతుందో మనకు తెలిసిందే. అంటే అసలు ఈ యుద్ధంలో నలిగిపోతున్న గల్ఫ్ దేశాల సిచ్యువేషన్ ఏంటి, నిజంగా ప్రపంచవ్యాప్తంగా పడుతున్న ఆర్థిక భారానికి సంబంధించి ఎలా విశ్లేషించుకోవాలి? భుజబలం కంటే బుద్ధిబలం మిన్న అని ఇరాన్ నిరూపించింది. వీడి భుజబలం ఉంది అమెరికా, బుద్ధిబలం అంతకంటే పెద్దది. ఇప్పుడు కూడా మనకు శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలో మనకు రామలింగ కవి ఉంటాడు. ఆయనకు ఒక పద్యం చెప్పని ఇస్తారు. ఆయన ఏమనంటే కుంజర యోధంబు దోమ గుర్తుకొచ్చొచ్చాను అని దాన్ని. కుంజర యోధం అంటే ఏనుగుల గుంపు. ఏనుగుల గుంపు అంటే రిపబ్లికన్ పార్టీ గుర్తు కూడా ఏనుగులు కదా. కనుక ఆ ఏనుగులు పోయి ఇప్పుడు మనకు హార్మోజ్ జలసంధిలో ఇరుక్కున్నాయి. ఇరాన్ దోమ అనుకున్నాం కొద్దిసేపటికి. సమస్య అది. బలవంతుడు నాకేమని విరవిగితే ఏమైందంటే చలిచీమల చేత చిక్కి చావదేశమైతే అనిపించింది. అదే జరుగుతుంది. ఏమైందంటే ఇరాన్ వ్యూహకర్తగా స్పష్టంగా బృంద నాయకత్వం ముందుకు పోతుంది. ఇరాన్లో 31 ప్రావిన్సెస్ ఉన్నాయి. మేజర్ గారికి బాగా తెలుసు. ఆ 31 ప్రావిన్సెస్ లో సుప్రీం కమాండర్ ఆదేశాలు లేకుండా ఎవరు చెప్పినా వినరు వాళ్ళు. అందుకనే భౌతిక యుద్ధం అంటే భూతల యుద్ధం చేస్తే, ఇప్పుడు గగనతల యుద్ధం చేసింది ఇప్పటిదాకా. భూతల యుద్ధంలో స్థానబలమే గాని తన బలము కాదయా విశ్వదాభిరామ వినవేమన్నారు. స్థాన బలం పనికి వస్తుంది. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పారు కదా, అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ స్థాన బలం ఎక్కడ మైన్స్ ఉంటాయి, ఎక్కడ ఏమున్నాయి, ఏం పెట్టిన వాళ్ళకి తెలుసు. ఇరాన్ వాళ్ళకి. వాడికి ఏం తెలుసు? బయట నుంచి వచ్చిన వాడికి తోవ తెలియదు కదా. కనుక తోవ తెలియకపోతే ఏమైందంటే భంగపడతారు. అందుకనే మీరు భౌతిక యుద్ధంలో ముఖ్యంగా భూతల యుద్ధం చేస్తా అని ఎప్పుడు అమెరికా అన్నదో అప్పుడు ఇరాన్ హెచ్చరించింది, మిమ్మల్ని షార్క్ చేపలు పడేస్తాం సీలో అని చెప్పింది. కనుక ఇప్పుడు జరిగేది ఏంటంటే మీరు అన్నట్టు 10 దానిలలో 2-3 ఒప్పుకోవచ్చు అంటున్నాను నేను. ఇరాన్ తెరువు అంటే మా జోలికి మీరు రాకండి, మీ జోలికి మేము రాం, అది ఉభయ పురుషుల పని, ఎవడైనా వస్తాడు. కానీ అమెరికా ఇవాళ ఏమైంది, ఇప్పుడు యుద్ధం వల్ల మొత్తం ప్రపంచానికి నష్టం జరిగింది ఏంటంటే హార్మోజ్ జలసంధి నిన్నటిదాకా అంతర్జాతీయ జలాలు అందరం వాడుకున్నాము, అన్ని ఓడలు వచ్చినాయి. ఇవాళ కాస్ట్లీ ఎట్లా మార్చి తోలి ఎట్లా పెడతారు, వాళ్ళు ఇద్దరు ఇష్టం కాదు కదా. అది ఇప్పటిదాకా క్లైమ్ చేసింది అమెరికా ఏమన్నదంటే ఏదైతే
ఆ హార్మోన్ జలసంధిలో చెరిసగం పంచుకుందాం, నాకు కూడా వాటాగా ఉన్నది అమెరికా. చూడండి మనకి ఎట్లా ఇస్తారు వాటా? అవును. వాడి వాకిట్లోకి వాడి ఇంటి ముందుకు వచ్చి నేను బాట అడ్డం నేను సగం పంచుకుంటా అంటే ఎవడిస్తాడు? తోమను. అదే మనకు ఉమెన్ కి రావచ్చు, ఎందుకంటే ఈ రెండింటి మధ్యన. కానీ రేపు ఎల్లుండి తేలిపోతుంది ప్రాక్టికల్ గా సతీష్ గారు. ఎందుకంటే ఇప్పుడు 1200 నౌకలు అక్కడ చిక్కిపోయినాయి, మనకి కూడా 9వ 10వ రిలీజ్ అయినాయి. రేపటి నుంచి ఇది మొదలైంది అనుకోండి, టోల్ లేక మొదలైతే టోల్తో అవసరం. ఇప్పుడు ఏమైందంటే హర్మోజ్ జలసంధి పూర్తిగా IRGC ఆధీనంలో ఉన్నది, వాడు మొత్తం ఉమెన్ కూడా సంబంధం లేదు ఉన్నది. కనుక ఏం చేస్తున్నారు, రేపటి నుంచి 1200 నౌకలు బయటకు రావాలంటే మినిమం 1 అవర్ పడతారు ఒక నౌక బయటకు రావాలంటే. బయటకంటే 1 అవర్ ప్రాసెస్ ఎవడు అన్నాడు, ఎవరి దగ్గర పోతుంది. అది కనుక పూర్తి చేసిన అనుకోండి 1 అవర్ పడుతుంది మినిమం. దానికి మరి 24 బోర్డుల కన్నా ఎక్కువ రోజుకు. మరి అటువంటిప్పుడు ఈ 1200 ఎప్పుడు పోవాలి? కనుక రేపటి నుంచి ప్రాసెస్ మొదలైతే టోల్ పడుతుందా, టోల్ తీస్తారా తీయరా రేపు తెలుస్తుంది. నెంబర్ 1. ఎల్లుండి ఒప్పందంలో మాత్రం పూర్తిగా శ్రీనివాస్ గారితో ఏకీపిస్తున్నాను నేను. ఈ 10 ఒప్పందాలలో 10 దాని షరతులు ఇవన్నీ 10కి 10 ఇరాన్ పెట్టినాయి. వాళ్ళు 15 ఎటో ఎగిరిపోయింది. ఇప్పుడు కూడా బార్గెనింగ్ పవర్ ఎవరికి ఉంటుంది, ఎవడు గెలుస్తాడో జో జీతా ఓ సికందం, ఎవడు గెలుస్తాడో వానికి ఉంటుంది బార్గెనింగ్ పవర్. కనుక ఈ 10 ఏదైతే అంశాలు పెట్టుకున్నారో పూర్తిగా అవి అన్ని కూడా ఇరాన్ పెట్టినాయి. ఇరాన్ పెట్టిన మొట్టమొదటి 1-2 అంగీకరించిన, మిగతా వాటి అంగీకరించి ప్రపంచం ఎందుకు అంగీకరిస్తుంది? మీరు టోల్ పెట్టుకొని మీ ఇద్దరి మధ్యన చేసుకొని అంతర్జాతీయ జలాలను రేపు టోల్ చేస్తా అంటే మనం అభ్యంతరం పెట్టవచ్చు. రేపు చాలా దేశాలు, యూరోపియన్ దేశాలు అభ్యంతరం పెడితే రేపు పొద్దున కాదా ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తే మీ ఇద్దరు అనుకోని మీ ఇద్దరు దీన్ని పంచుకుంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు, మీరు పంచుకుంటే మాకెట్లా అని అంటారు కదా. ఇది జరుగుతుంది అంటున్నాను. మూడోది ఏంటంటే ఓడిపోయిన అమెరికా ఓడిపోయినా కూడా కొంత భేషం ఎక్కువనే కదా. ఎందుకంటే పులి పక్క పడ్డ పులి చారికలు పక్కల పడ్డ కనుక దాని ఆధిపత్య ధోరణి అది ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమిందంటే అందుకని ఇరాన్ ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్టు ట్రిగ్గర్ మీద వేలు పెట్టే ఉన్నా అన్నది. ఇప్పుడు కూడా పోయిన జూన్ లో 2025లో కూడా అది పులి స్టాప్ కాదు కామా అని చెప్పింది ఇరాన్, అప్పుడు కూడా చెప్పింది. కానీ అప్రమత్తంగా ఉండడం, కేవలం మన ఏమంటారు దాన్ని వీధుల్లో ఉండే సీసీ కెమెరాలను పట్టుకొని కొంచెం వ్యవస్థను ధ్వంసం చేసి మొదటి రోజు 25 రోజు మాత్రమే 25 ఫిబ్రవరి రోజు మాత్రమే అమెరికా గెలవగలిగింది వాళ్ళ మీద 44 మందిని చంపడం. అంతకుముందు చంపారు. కానీ మొత్తం ఈ 40 రోజులు మండల దీక్ష అంటే 40 రోజుల్లో చూస్తే 39 రోజులు అమెరికా ప్రతిరోజు ఓడిపోతూనే ఉంది. ఎప్పుడు గెలిచింది చెప్పండి? కాకపోతే విధ్వంసం సృష్టించవచ్చు, కానీ అంతకంటే పెద్ద విధ్వంసం ఇరాన్ సృష్టించింది అంటారు. నేను కూడా శ్రీనివాసరావు గారి లాగా అన్నట్టే నేను ఇరాన్ అభిమాని కాదు. గట్టిగా మాట్లాడితే మనకు ఇజ్రాయెల్ మంచి మిత్రుడు, ఎప్పుడు కూడా ఇజ్రాయెల్. కానీ ఇరాన్ ఎప్పుడు కూడా పాకిస్తాన్ విషయంలోకి వస్తే ప్రతిసారి మనం నష్టం చేసుకుంటూ వచ్చింది. పాకిస్తాన్ వైపు నిలబడ్డాడు, మన వైపు నిలబడలేదు. కానీ ఇరాన్ సాంస్కృతికంగా వారసత్వంగా మన చాలా పెద్ద ఫ్రెండ్. ఇవాళ చాబహార్ కోటను మనం నిర్మించుకుంటున్నాం. అటువంటిప్పుడు చాబహార్ మీద ఏ బాంబు పడితే మనకే నష్టం, ఎందుకంటే డబ్బులు అనేది మనం పెట్టాం అక్కడ. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ ఎట్లా కట్టించడం, అపకారికి ఉపకారం నెపమైన చేయి వాడే నేర్పరి సుబతి అన్నట్టు ఇప్పటికీ బంగ్లాదేశ్ సహాయం చేస్తున్నాం మనం. వాటికి కూడా అంటున్నా కొంచెం తగ్గించు ఎక్కువ. అందుకని ఈ మొత్తం యుద్ధం సినారియో చూస్తే సతీష్ గారు 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది ఈ ఎల్లుండికి తేలిపోతుంది. నెంబర్ 1 ఎల్లుండికి అటో ఇటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అమెరికా దుందుడుకు చర్య. ఇవాళ నిన్న గంటన్నర ముందు దాకా వీరాలు పలికినోడు ఎట్లా దానికి వచ్చి చూసినాం కదా, వేఅవుట్ చూసుకున్నాడు. ఇప్పుడు ఈ 2 రోజులు జరిగే దాన్ని బట్టి ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఈ 2 రోజుల తర్వాత లోపట్నే ఎవరికి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలంటున్నాండి. ఒకవేళ నిజంగానే హార్మోజ్ జలసంధిని కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇరాన్ కనుక ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. ఎందుకంటే ప్రారంభం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? ఎందుకంటే బంధించింది వాళ్ళు, బందీలను విడిచిపెట్టాల్సింది, బంధించిందంటే నౌకలు విడిచిపెట్టాల్సింది ఇరాన్. ఇరాన్ ఒక అడుగు ముందుకేస్తే ప్రపంచంలో ఒక మంచి పేరు వస్తుంది ఇరాన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఈ మొత్తం సినారియోలో హీరో ఎవరైండ్రు? ఇరాన్ అయింది, అమెరికా అధ్యక్షుడు కాలే. కనుక ఇరాన్ లో మళ్ళీ మల్లైనా పుల్లైనా హెజ్బుల్లా ఎవడిగా సమస్య కాదు. కనుక ఇప్పుడు ఇరాన్ మీద పెద్ద సమస్య ఏంటంటే హెజ్బుల్లాను హౌతీని విడిచిపెట్టాలి. ఇరాన్ ఇజ్రాయెల్తో ఉన్న శత్రుత్వాన్ని మానుకోదు. ఖచ్చితంగా లెబనాన్ మీద వాడు దాడి చేస్తారు, వీళ్ళేమో ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంటారు. అది బేస్ లైన్. దాన్ని ఎట్లా విడిచిపెట్టుకుంటారు? తీవ్రవాదాన్ని ఆ 3 సంవత్సరాలు పోషిస్తూనే ఉంటుంది. హౌతీని కానీ మన హెజ్బుల్లా కానీ హమాస్ని కానీ ప్రోత్సహిస్తూనే ఉంటుంది, ఎవరు వద్దాను. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అమెరికా యుద్ధం నుంచి విరమించుకున్నంత మాత్రాన ఇజ్రాయెల్ ఇంతకుముందు స్వామి గారు అన్నట్టు ఇరాన్ యుద్ధం ఆగుతుందా? ఆగకపోతే మళ్ళీ మొదటికే వస్తుంది కదా. ఈ లోపు ఏం చేయాలి? ఇరాన్ లో చాలా తక్కువ మంది ఉన్నారు సతీష్ గారు, పెద్దగా ఏం లేదు. మిగతా దేశాలు మిగతా ఒమాన్ నుంచి మొదలుపెట్టి మిగతా దేశాల్లో ఉంది. అందుకని ఇరాన్ ఒక మిత్ర భేదం మిత్రలాభం చిన్న సూర్యుడు జరిగేది కానీ అది పాటించింది బాగా. ఎవరైతే నా మిత్రుడు ఉండో వాళ్ళకు హర్మోజ్ జలసంధి తెరిచే ఉన్నదని చెప్పింది, ద్వారము తెరిచే ఉన్నదండి. ఎవరైతే అమెరికా మిత్రులుండో వాళ్ళకి తెలిసిలేదండి. ఆగింది ఎక్కడ చెప్పండి? నడుస్తూనే ఉన్నాయి. కానీ ఎవరైతే తన మిత్రులను విడిచిపెట్టింది. కానీ ఇప్పుడు కనుక ఒకవేళ జరిగితే
ఎవరిని కొట్టింది? మిత్రలాభం ఏం చూసింది? మన లాంటి దేశాలతో, పాకిస్తాన్ కానీ మనం కానీ చైనాతో. మిత్రభేదం ఏమితో పాటించింది? ఏవైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో, ఇంతకుముందు వారు చెప్పారు కదా శ్రీనివాస్ గారు, ఎక్కడైతే మనకు అమెరికా స్థావరాలు ఉన్నాయో దాని మీద బేస్ చేసుకుని చేస్తుంది. అంటే ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది అంటే, కొడుకులు ఇద్దరు తప్పు చేసి వస్తే, లేకుంటే గొడవ పెట్టుకొని వస్తే చిన్నవాడిని కొడుతుంది తల్లి, పెద్దవాడిని కొట్టదు. చిన్నవాడిని కొడితే పెద్దవాడి బుద్ధికి వస్తాడు. అమెరికాని కొట్టలేదు. ఇంతకు స్వామి గారు చెప్పారు, అమెరికాని కొట్టలేదు. ఏమని కొట్టాలి? ఈ దుబాయ్ వీటిని దేశాలను కొట్టాలి. అందుకే దుబాయ్ లో ఒక ధనవంతుడు అడిగిండు, మేము ఏం పాపం చేశాము, మాకెందుకు శిక్ష అన్నాడు. నేను చెప్పిన దానికి సమాధానం, మీరు ఏం పాపం చేశారంటే అమెరికా సైనిక స్థావరాలు మీ దేశంలో పెట్టుకున్నారు, అదే పాపం, అంతకంటే ఏముంది? దాన్ని బట్టి మేము మిమ్మల్ని దెబ్బతీసాం. అట్లాగే మనకు యుద్ధంలో చాలా చాకచక్యంగా, చాలా మధ్య, అంటే ఎవరికి పట్టలేనట్టుంది బ్రిటన్, ఫ్రాన్స్ ఇట్లాంటి అన్నీ యుద్ధం మీరు ముందు నాకేం సంబంధం అనేది. నాటో దేశాలకు ఇది అవాకులు జవాకులు పేలింది ట్రంప్ చూసినాం కదా. ఇప్పుడు అంతిమంగా ఈ 14 రోజులు 15 రోజులు జరిగే పరిణామాలు, యుద్ధం కొనసాగితే విలువచ్చుకుంటారా అని తెలుస్తుంది. కానీ ఈ 15 రోజుల దాకా ఆగాల్సి లేదు. కాగల కాక గంధర్వులు తీరుస్తారు. రేపు పాకిస్తాన్ లో కూర్చొని అధికారులు మొదలే ట్రంప్ వచ్చి కూర్చోడు, ఇటు నుంచి వచ్చి ఇరాన్ ప్రతినిధులు ఉండరు. మొదలు కింది స్థాయిలో చర్చలు జరుగుతాయి. దీనిలో ఏమి అంగీకారం కాదని మళ్ళీ విభజిస్తారు. ఎంతవరకు అంగీకారం, అన్ని అంశాలలో టోటల్ అంగీకారం ఉండకపోవచ్చు. దాన్ని ఎట్లా మాడిఫై చేస్తే బాగుంటది అనేది మళ్ళీ వస్తుంది. అంటే ప్రధానంగా ఏ పాయింట్ ఫోకస్ పెడుతున్న కొంచెం ఇదేనా, ఈ టోల్ గేట్, ఇంకొకటి పునర్నిర్మాణానికి సంబంధించి నష్టపరిహారం, వీటి మీద మాత్రం ఎవరి జోలికి ఎవరు పోవద్దు అనేది ఇద్దరు అంగీకరిస్తారు. అది కామన్ గా. రెండోది టోల్ది వాళ్ళిద్దరు అంగీకరించు, ఎందుకంటే వాళ్ళకి నష్టం పోయింది. ఇప్పుడు మన గాలికి పోయి పేలపిండి కృష్ణార్పణం అంటే అమెరికా, వానికి ఏం పోయింది? అమెరికాకు అసలు సంబంధమే లేదు. అమెరికా అన్ని దేశాలు ముందుకు రావాలి. ఒక్క ఓడ వానికి పోయా వాడి చమురు వాడికే ఉంది. ఈ మొత్తం లాభపడ్డది ఎవరు లాభపడ్డారంటే రష్యా లాభపడ్డది. చూడండి మొత్తం యుద్ధంలో చూడండి 60-70 దారాలకు అమ్ముకొని బాబాబు కొనండి అంటే అమెరికా ఆంక్షలను తట్టుకొని మనలాంటి వాళ్ళు కూడా కొనలేదు. మనం కొన్ని ఒప్పందాలు మనం కొనలేదు. కానీ ఇప్పుడు ఏమైంది? 110 డాలర్లకు అమ్ముకున్నది నిన్నటి దాకా. ఏది? రష్యా. అంటే ఏమన్నట్టు మొత్తం యుద్ధంలో రష్యా లాభపడ్డది. అందుకని ఉక్రెయిన్ అధ్యక్షుడు మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, యుద్ధం కొనసాగినంత కాలం మేము నష్టపోతాం, యుద్ధం ఆగితే మంచిది అన్నాడు. యుద్ధం ఆగితే ఏమైందంటే అమెరికా దృష్టి మళ్ళీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అయిపోతుంది, ఉక్రెయిన్ సహాయం చేస్తుంది రష్యా, మన అమెరికా. అదే కనుక దీని మీద పడితే, వాళ్ళ యుద్ధంలో వాళ్ళు పడితే వాడిని పట్టించుకునేవాడు అనాథ అయిపోయింది. ఇప్పుడు ఉక్రెయిన్ చూస్తున్నాం మనం, వాళ్ళ దాడులు వాళ్ళు కొనసాగిస్తున్నాం. అందుకని ఏమంటారంటే ప్రపంచంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇవాళ 3 ప్రపంచ దేశాలు, నేను స్పష్టంగా ఆరోపిస్తున్నాను, 3 ఏవైతే అధికార రాజ్యాలు ఉన్నాయో అమెరికా తన ప్రయోజనాల నిమిత్తం తాను పనిచేస్తుంది. వెనిజులాను వాని ఇష్టం ఉన్న స్వాధీనం చేసుకుంటున్నాం. రష్యా లాంటిది తన పరిధిలో ఉన్న వాళ్ళని అణచివేస్తూనే ఉంది, ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఇక మనకు ఏదైతే మన చైనా తన దీవిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది, అది ఐక్యరాజ్యసమితి ఒప్పినా ఒప్పకపోయినా మాది అంటున్నది. అక్కడ తన ప్రయోజనం తన సాక్షిస్తుంది. జియో పాలిటిక్స్ లో చైనా బంగ్లాదేశ్ ను మన చుట్టుపక్కల దేశాన్ని అస్థిరం చేస్తున్నాయి. చూస్తున్నాం పాకిస్తాన్ తో ఎట్లా స్నేహం ఉన్నది, సిపిక్ ద్వారా అరేబియా మహాసముద్రంలో పోవాలి, జియో పాలిటిక్స్ చేస్తున్నాయి. కనుక ఆ 3 దేశాలు ఇవాళ ప్రపంచాన్ని దోపిడీ చేయడంలో ముందునే. అందుకని చూడండి, వీడికి మద్దతుగా వాడు వీటో ప్రయోగిస్తాడు, వాడికి మద్దతుగా వీడు వీటో ప్రయోగిస్తాడు. చూస్తున్నాం ఆ వీటో పోరాటంలో మనలాంటి దేశం ఏం కావాలంటున్నాడు. మనలాంటి దేశాలకు పెద్ద పరీక్ష. నిజంగా చెప్పాలంటే భిన్నత్వ ప్రపంచంలో మనలాంటి దేశం పాత్రను నామమాత్రం చేయడానికే ట్రంప్ పన్నాగం పన్నెండు. మన దేశాన్ని హీరో చేస్తే రేపు పొద్దున ట్రంప్ కు నష్టం, భారతదేశాన్ని హీరో చేయొద్దు. కనుక పాకిస్తాన్ లాంటి అనామకుడిని ముందర పెట్టి ఇవాళ రాజకీయం చేస్తున్నారు. ఇది ముందరబడేది కూడా కాదనుకున్నాను నేను. పాకిస్తాన్ ఎప్పుడు తన స్వార్థం తాను చూసుకుంటది. ఈ జియో పాలిటిక్స్ లో బ్రోకర్ గా వ్యవహరిస్తుంది. అటు అమెరికాకు ఇటు ఇరాన్ మధ్యన బ్రోకర్ గా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్ ఎప్పుడు పాకిస్తాన్ కి మద్దతు చేయదు. చూడండి, ఇజ్రాయెల్ ఎప్పుడు చూడండి పాకిస్తాన్ దెబ్బకొట్టే ప్రయత్నం చేసింది, కానీ పాకిస్తాన్ తీవ్రవాదాన్ని నిన్నటి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. అది తీవ్రవాద దేశం కావచ్చు, మనకు మద్దతు ఉంది ఇజ్రాయెల్. కనుక ఒకవేళ పాకిస్తాన్ ఈ పన్నాగాన్ని ఏమైనా భంగపరిస్తే ఇజ్రాయెల్ కూడా భంగపరుస్తారు నేను అనుకుంటున్నాను. పాకిస్తాన్ తాత్కాలికంగా హీరో అయింది, తాత్కాలిక మధ్యవర్తి పాత్ర చేస్తున్నది, ఇద్దరితో లాభపడదాం చూస్తున్నది. ఒక్కోసారి మధ్య పోయినోడికి నష్టపోతారు, ఒక్క మాట చెప్పిస్తారు. గతంలో ఎందుకు పోలేదు, ఒక్క మాట ఎందుకు పోలేదు మనం అంటే, ఈ యుద్ధంలో చాలా మంది మోడీని విమర్శిస్తున్నారు, తప్పంటున్నాడు. గతంలో మనం శాంతి దళాలని చెప్పి శ్రీలంకలో వేలు పెడితే మన మాజీ ప్రధాని కోల్పోయినామా లేదా? ఇప్పుడు నల్లకాడి పంచాయతీలో మధ్య పోయినోడు చచ్చిపోతాడు. చూడండి, ఇద్దరు కొట్లాడుకుంటే దూరంగా నిలబడి బతుకుతాడు, కానీ కత్తిపోట్ల గురవుతాడు మధ్య పోయినాడు. కొట్టుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, ఇటు పక్కన అటు పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యాహ్నం పోయి పంచాయతీ తెంపిన మనం కష్టపడతారు. కనుక మనం ఇప్పుడు ఉన్న స్టాండ్ భారతదేశాన్ని సరైంది అంటున్నాం. ఈ స్టాండ్ తోనే ఉండాలి. వాళ్ళందరూ కొట్టుకొచ్చేస్తే నిజంగా మన అవసరం వచ్చినప్పుడు మనం అందులో జోక్యం చేసుకుంటామని అనుకుంటున్నాం. ఎస్ రవి గారు, ప్రధానంగా మనకి యుద్ధాలతోటి అన్ని దేశాలకి ఏం సంబంధాలు లేవు, కానీ ఈ ఆయిల్ గ్యాస్ ఎఫెక్ట్ తోటి ఎలా బాధపడుతున్నాం మనం చూస్తున్నాం. మరి ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా మాకు కంటిన్యూ ప్రాసెస్లో ఉంటుందని మీరు చెప్తున్నారు, అక్కడ ఉంటున్నారు కాబట్టి. అసలు ఏంటి ఇజ్రాయెల్ ఎకనామిక్ పరంగా ఎప్పుడు ఇబ్బందులు పడే సందర్భాలు ఏం లేవా? ఏంటి దానికి నా స్ట్రాటజీ ఏంటి?
ఇజ్రాయెల్ తో మనకు ఉన్నది ఒక సాంగ్ ఒక విషయం చెప్పాలండి, ఆ, ఆ సాంగ్ అండి. గత 20 years అవుతుంది ఇజ్రాయెల్ వచ్చి. ఉమ్, 20 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత బలంగా ఇవాళ ఇజ్రాయెల్ కరెన్సీ ఉంది. ఉమ్, మరి అన్ని దేశాలు యుద్ధాలు చేస్తే వాళ్ళ కరెన్సీ వాల్యూ కానీ ఆర్థికంగా నష్టపోవాలి కదా. అదే. ఇజ్రాయెల్ బలం అవుతుంది. అది ఎలా అంటున్నావు అదే? ఎలా అంటే వాళ్ళకున్న సోర్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ యూత్ కమ్యూనిటీ ఉంటుంది. ఉమ్, ఈ అమెరికాలో గవర్నమెంట్ శాసించే స్థితిలో కూడా ఇలా వాళ్ళే ఉన్నారు. ఉమ్, వాళ్ళు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొకుండా పరోక్షంగా అన్ని రకాల సహకారాలు అందిస్తారు. ఆయుధాల పరంగా కానీ, వాళ్ళ కరెన్సీ పరంగా కానీ, ఖర్చుల పరంగా కానీ అన్ని రకాల అందిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకోటి, ప్రపంచ శాంతి నెలకొలాలన్నా, యుద్ధాలన్నీ పోవాలన్నా, ఈ మిడిల్ ఈస్ట్ ప్రశాంతంగా ఉండాలన్నా ఇరాన్ చేతుల్లోనే ఉందండి. ఉమ్, ఈ ఇరాన్ ఎప్పుడైతే హమాస్ కు, హిజ్బుల్లకు, హౌతీలకు మద్దతు ఇవ్వడం మానేస్తుందో అప్పుడు అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. అప్పటి వరకు దీనికి సమస్యలు పరిష్కారం లేదు. అప్పటి వరకు ఇజ్రాయెల్ శాంతించదు. ఉమ్, ఎందుకంటే తనను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా యుద్ధం కొనసాగించాల్సిందే, వారందరినీ మట్టు పెట్టాల్సిందే. ఉమ్. ఇప్పుడు ఇజ్రాయెల్ మరి ఇండియన్స్ అందరూ మొత్తం అంతా సేఫ్గా ఉన్నారు కదా, కంప్లీట్ గా అందరూ? అందరం సేఫ్ ఉన్న ప్రాబ్లం. ఎందుకంటే 50,000 పీపుల్ ఉంటాం, అందరం సేఫ్ గా ఉన్నాం. జస్ట్ ఒక్క పర్సనే ఇంజూర్ అయిండు, ఎవరికి ఏం కాలేదు. ఉమ్, మొన్న జస్ట్ 2 days బ్యాకే ఇండియన్ ఎంబసీ కూడా జూమ్ మీటింగ్ లో అందరితో మాట్లాడి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇండియాకు వెళ్లే వారికి కూడా బై జోర్డాన్ ద్వారా పంపిస్తున్నారు, ఈజిప్ట్ ద్వారా పంపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ క్లోజ్ ఉంది కదా. ఎవరన్నా ఇండియా నుంచి ఇజ్రాయెల్ రావాల్సిన వాళ్ళు కూడా బై జోర్డాన్, ఈజిప్ట్ ద్వారా వస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ఇరాన్ తోటి ఎక్కువగా మీకు ఈ బాంబులు మాత్రం ఎక్కువ వినిపించిందా? ఇప్పుడు హిజ్బుల్లా కానీ, హమాస్తో కానీ కంటిన్యూస్గా 4 months పాటు ఇలాగే ఉంటుందని చెప్తున్నారు కదా. ఎప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఉంటూనే ఉంటుందా? అంటే ఇప్పుడు హిజ్బుల్లా వాళ్ళు వస్తాయి కానీ, హిజ్బుల్లా హమాస్ కూడా వస్తుండే కానీ, నేనేమో అదే చెప్తున్నాను, వాళ్ళ కెపాసిటీ, వాళ్ళు పంపించే రాకెట్ యొక్క కెపాసిటీ చాలా తక్కువ. ఉమ్, ఒకవేళ రాకెట్స్ వచ్చినా మేము అసలు పెద్ద పట్టించుకునే వాళ్ళం కాదండి. ఉమ్, ఇప్పుడు రాకెట్ వచ్చే ముందు మనకు 3 minutes ముందు మాకు మెసేజ్ వస్తుంది, సైరన్స్ వస్తుంది. మేము అలా టైప్ ఇమ్మీడియట్లీ బంక్ వెళ్ళాలా. కానీ హమాస్ పంపించేటప్పుడు మేము మోస్ట్లీ నిజంగా చెప్పాలంటే 50% టైంలో మేము వెళ్లే వాళ్ళం కాదు. 10 సార్లు సైరన్స్ వస్తే ఒక 4 సార్లు మేము లోపలికి వెళ్లే వాళ్ళం. ఎందుకంటే వాళ్ళ యొక్క రాకెట్ యొక్క కెపాసిటీ, డ్యామేజ్ చేసే కెపాసిటీ చాలా తక్కువ. ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది అనుకోండి, బిల్డింగ్ మీద పడితే ఓన్లీ ఒక అపార్ట్మెంట్ మాత్రమే డ్యామేజ్ అవుతుంది, ఓకే, మొత్తం టోటల్ బిల్డింగ్ డ్యామేజ్ కాదు. ఉమ్, ఓన్లీ అపార్ట్మెంట్ లో కూడా ఒక 2 rooms అంత తక్కువ డ్యామేజ్ అవుతాయి అన్నట్టు. రైట్. కాకపోతే ఇప్పుడు ఏంటంటే వీళ్ళు పంపించే బాలిస్టర్ మిషన్లు చాలా శక్తివంతమైనవి కాబట్టి ఎక్కువ టోటల్ మొత్తం అపార్ట్మెంట్ టోటల్ బిల్డింగ్ కే డ్యామేజ్ అవుతుంది. సో దీని యొక్క తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు అనుక్షణం కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఇంత ముందులాగా హిజ్బుల్లా, హమాస్ వాళ్ళు పంపించినప్పుడు నెగ్లెక్ట్ గా ఉండేవాళ్ళం. వాస్తవం చెప్పాలంటే పెద్ద సీరియస్ తీసుకునే వాళ్ళం కాదు. అంటే మిషన్స్ వచ్చినా, మాకు మెసేజ్లు వచ్చినా అంత పెద్ద సీరియస్ తీసుకునే వాళ్ళం కాదు, జాగ్రత్త ఉండే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ లో జరిగితే కూడా అందుకోసమని చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఎస్. ఈ రోజు ఏమైనా వచ్చాడు, మెసేజ్లు ఏమైనా వచ్చాయా? ఇంక ఈ రోజు ఏం రాలేదు? ఈ రోజు రాలేదండి. అంటే ఎర్లీ మార్నింగ్ ఏదో వచ్చినట్టుంది, మార్నింగ్ 3 o'clock అట్లా 1-2 వచ్చినాయి, అంత తర్వాత రాలేదు. రైట్ అండి. ఎస్. ఫైనల్గా ఏం చెప్తారు శ్రీనివాస్ గారు? ఏదైనా సరే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ యొక్క 10-pointer నెగోషియేషన్ ఏదైతే ఉందో అందులో ప్రాక్టికల్లీ వైబుల్ అనేటువంటి చాలా తక్కువగా ఉందండి. అలాగే ఇంకా మనం చూసుకుంటే కనుక ఇది యుద్ధానికి ఒక బ్రేక్ మాత్రమే, ఇది ఫుల్ స్టాప్ కాదు. అది 2 వైపుల నుంచి కూడా, ఇటు ఇరాన్ కూడా ఆ మాట చాలా స్పష్టం చేసింది, అలాగే ట్రంప్ కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే యుద్ధాన్ని ఆపగలిగినటువంటి కెపాసిటీ నిజంగా ఈ రోజు అమెరికాకి ఉందంటే అమెరికాకి లేదు. ద బాల్ ఈజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ఇరాన్. వాళ్ళు పెట్టినటువంటి 10-pointer నెగోషియేషన్లో ఒకవేళ ఏదైనా కాంప్రమైజ్కి ఒప్పుకున్నట్లయితే ఈ యొక్క పీస్ టాక్స్ అనేటువంటి సక్సెస్ అవుతాయి, లేకపోతే సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఏమాత్రం లేదండి. దీని ఇంపాక్ట్ అనేటువంటిది ప్రపంచ దేశాల మీద కంటిన్యూ కాబోతుంది. ఏదేమైనప్పటికీ కూడా వీఆర్ ఆల్ ప్రే దట్ ఈ పీస్ అనేటువంటిది నెలకొనాలి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ దానికి 30% ఛాన్సెస్ ఉందండి. చూద్దాం మొత్తం మరి ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఉద్రిక్తత చల్లార్చే ప్రయత్నంగా చూడాలా, లేదంటే కనుక పెళ్లి తుఫాన్ మీద వచ్చి నిశ్శబ్దంలో చూడాలా? ఇంక కాలమే చెప్పాలి కూడా, సమాధానం వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈ ఒప్పందాలను కుదరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ రవి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాల్టి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.